पावजन्य श्रीवाणी गणेशाक्षर शोभिनी चतुर्वेदमयी वंदे वेद विज्ञान वेदिका वेद विज्ञान वेदिका। సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక ఆస్కా సంయుక్తంగా నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం 101వ మాసం ప్రసంగానికి స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు శ్రీనాథుని కావ్యములు పద్యశిల్పం అనే అంశంపై ప్రసంగించడానికి గాను మన ఆహ్వానాన్ని, మన అభ్యర్థనను మన్నించి డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు ఇచ్చేశారు. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా కోరుతున్నాను. డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారు. మీ అందరికీ తెలిసిన విషయమే, వేద విజ్ఞాన వేదిక 100 మాసాలు గత జూన్ మాసంతో పూర్తి చేసుకుని ఇప్పుడు 101వ మాసం కార్యక్రమంలో ఉన్నాం. విశేషం ఏంటంటే ఈ 101 మాసాలు కూడా నిరాటంకంగా, అంటే మధ్యలో ఒక నెల కూడా మానకుండా జరుపుకుంటూ రాగలిగాం మీ అందరి ఆశీస్సులతో, ప్రోత్సాహంతో. 2010 మార్చి మాసం ఆదికవి నన్నయ్య గారి సాహిత్యం పైన ఆచార్య దేవెల్ల చిన్నకృష్ణయ్య గారి ఉపన్యాసంతో ప్రారంభమైనటువంటి ఈ తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాసం అధ్యక్షులు జేకే రెడ్డి గారు శివరామకృష్ణ గారి గురించిన పరిచయ వాక్యాలు తెలియజేస్తారు. దాని తర్వాత మనం ఉపన్యాస కార్యక్రమంలోకి వెళ్దాం. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలు. నేటి వక్త శతావధాని డాక్టర్ వారణాసి శివరామకృష్ణ గారి పరిచయ వాక్యాలు. గుంటూరు జిల్లాలోని వినుకొండలో స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రకేసరి శిష్యుడైన శ్రీ వెంకట మల్లయ్య గారు, శ్రీమతి జాలమ్మ గారులకు 1948వ సంవత్సరం సెప్టెంబర్ 27న జన్మించారు. సుమారుగా 70 సంవత్సరాల వయసున్నవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ స్నాతకోత్తర పట్టం పొంది ఆపై పోతన భాగవతం పద్యశిల్పం అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలోనున్న శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో ఆంధ్ర శాఖాధ్యక్షులుగా పనిచేసి పదవి విరమణ గావించారు. డి పున్నారావు గారు, పేరాల భరత శర్మ గారు, కేఈ కృష్ణమాచార్యులు గారు వీరి సంస్కృత గురువులైతే, చతుర్వేద ఆంజనేయ శాస్త్రి గారు, జమదగ్ని శర్మ గారు తదితరులు వీరి తెలుగు భాషా గురువులు. మరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, నోరి నరసింహశాస్త్రి గారు, కరుణశ్రీ గారు, జాషువా గారు తదితరులు వీరికి కవితా గురువులు. మహర్షి కమలీబాబా గారు వీరికి వేదాంత విద్యా గురువులు. వీరి సారస్వత కృషి అద్భుతమైనది, మహోన్నతమైనది. సరస భారతి సాహితీ సంస్థ మాసపత్రికకు, సౌందర్య భారతి సాహితీ సంస్థ త్రిభాష మాసపత్రికకు నిర్వహణ చేయడమే కాకుండా భువన విజయరూపక ప్రదర్శనలు, ఐఏఎస్ అభ్యర్థులకు తెలుగు భాషా శిక్షణ, అష్టావధానాలు, షోడశావధానాలు, శతావధానాలు, వివిధ సారస్వత ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఇలా వీరి సారస్వతీ కృషి అజరామరంగా కొనసాగుతూనే ఉంది. వారి బయోడేటా ఒక 4 పేజీలు ఉందండి, చాలా క్లుప్తంగా చెప్తున్నాను. పద్య కావ్యాలు, స్తోత్రాలు, వ్యాఖ్యానాలు, సమీక్షలు,
వ్యాసాలు, ఇలా దాదాపు 300 గ్రంథాలను 40,500 పద్యాలను రచించారంటే వీరి కవితా పటిమ మనకు ప్రస్ఫుటం అవుతుంది. అవధాన కంఠీరవ, అవధాన శిరోమణి, మహాకవి, శతావధాని వీరిని వరించిన బిరుదుల్లో ప్రముఖమైనవి. మనకందరికీ తెలుసు, స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అలాంటి విద్వాంసులు సర్వత్రా పూజింపబడేవారు. అట్టి ఆచార్యవర్యులు, రచయిత, వ్యాఖ్యాత, ఉపన్యాసకులు, సారస్వతి కృషివలులు, శతావధాని, ఈనాడు శ్రీనాథుని కావ్యములు పద్యశిల్పం అనే అంశంపై ప్రసంగించబోయే వక్తే డాక్టర్ శ్రీ వారణాసి శివరామకృష్ణ గారిని, వారిని సభకులందరికీ పరిచయం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వారణాసి వారు అమ్మవారి ఉపాసకులు. నిష్టగా ఆ ఉపాసన చేస్తూ తమకు తామే కొన్ని నియమాలు పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలకు విచ్చేసినప్పుడు శాలువలు, సత్కారాలు, దండలు, మనం ఆనవాయితీగా నూతన వస్త్రాలు బహుకరించి పండితులను సత్కరిస్తుంటాం. అవేవి కూడా స్వీకరించను అని ముందే తెలియజేశారు. మా విన్నపానికి అంగీకరించి జ్ఞాపికను మాత్రం స్వీకరించవలసిందిగా కోరాము. ఇప్పుడు అధ్యక్షులు జేకే రెడ్డి గారు, ఉపాధ్యక్షులు పసుమర్తి బద్రీనాథ్ గారు వారికి మనందరి తరఫున జ్ఞాపికను బహుకరిస్తారు. ఓం గం గణేశాయ నమః. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. చెన్నై महानगर्यां श्री वेद विज्ञान वेदिका तथा आंध्र साहित्य सांस्कृतिक समितेः परस्पर सहकार पूरित पूर्व आंध्र कविता महोत्सव संदर्भे प्रति मासे करिष्यमाण महोपन्यास धारावाहिकायाम् अद्य सभायां समासीनेभ्यः कविपंडित रसज्ञ जनेभ्यः अभिवादये. एतत् समितेः अध्यक्षं श्री जेके रेड्डी महाभागं, कार्यदर्शी श्री कंदनूरु मधु महोदयं, पशुमर्ति उपाध्यक्षं पशुमर्ति बद्रीनाथ महोदयं नमस्करोमि. श्रीनाथ कवि सार्वभौम विरचित काव्यानां प्रसिद्ध पद्यशिल्पं प्रति प्रसंगं करोमि. మనకి పద్య శిల్పము ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పద్య శిల్పాన్ని పద్య విద్య అని నన్నయ్య గారు మొదట్లో పేర్కొన్నారు. ఈ పద్య విద్య, పద్య శిల్పం, దీన్ని నేను పద్య విద్యోపాసన అని అనుకుంటున్నాను. పద్య కళోపాసన, విద్య కళ ఒకటే ఏకార్థాలు. సరే, సృష్టిలో ఓంకారం ముందు పుట్టినట్టుగా మనకి వేదం చెప్తూ ఉన్నది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ఇత్యార్షం. వేదంలో ఓం ఇది ఏక అక్షరం బ్రహ్మ. కాబట్టి ఓం అనేటటువంటి ఒకే ఒక అక్షరం ఉన్నది, అది బ్రహ్మము. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అని కాదు, పరబ్రహ్మ అని అర్థం. కాబట్టి ఇక్కడ పరబ్రహ్మ ఓం అనే అక్షరంతో వ్యక్తమవుతున్నాడు. ఈ ఓం అనే అక్షరంలో ఇక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి, దాగి ఉన్నాయి. అకారం, ఉకారం, మకారాలు. ఈ మూడు అక్షరములు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ ఓం అనేటటువంటి అక్షరంలో నాలుగోది మాత్రం పరబ్రహ్మ. మరి అకార, ఉకార, మకారములు ఎవరు? వాళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తులే. ఆ ముగ్గురు త్రిమూర్తులు, మూడు లోకాలు వాళ్ళు సృష్టించారు, సృష్టి స్థితి లయకారకులు. కాబట్టి ఈ విధంగా
మొత్తం లోకాల్ని సృష్టి స్థితి లయం చేస్తూ ఉన్నారు. మరి ఈ అకార ఉకార మకారముల తర్వాత మనకి ఒక నాదం వినబడుతూ ఉంటుంది, ఓం అని. ఈ ఓం అనేటటువంటిది కొంచెం ఆ ఓం శబ్దం అయిన తర్వాత కొంచెం ఎక్కువ వస్తాయి, అదే నాదం అంటారు. దాన్ని తురీయము అంటారు, దాన్నే పరబ్రహ్మము అని ఉపనిషత్తులు చక్కగా చెప్పినాయి. ఉపనిషత్తులు అన్నీ చెప్పలేదు, 2-3 ఉపనిషత్తులే ఈ రహస్యాన్ని చెప్పగలిగినాయి. సరే, ఈ అక్షరము అనేటటువంటి దాంట్లో నుంచి శబ్దం పుట్టింది. శబ్దంలో నుంచి అర్థవంతమైన పదంలో నుంచి వాక్యాలు. ఈ విధంగా మనకి అక్షర సమామ్నాయం ఏర్పడింది. ఈ అక్షరాలు 56 అక్షరాలు కూడా ఓంకారం నుంచి సముద్భవించి ఇక్కడ వేదములు, ఉపనిషత్తులు, సర్వ వాంగ్మయము కూడా దీంతో ప్రాదుర్భవించింది. ఈ అక్షరానికి మరి శబ్దార్థ స్వరూపులు వాగర్థములు పార్వతీ పరమేశ్వరులు. ఈ వాగర్థావయవ సంపృక్తం అనే శ్లోకము మొట్టమొదటి వ్రాసింది కాళిదాసు అయినప్పటికీ ఈ కాళిదాసుకి ప్రారంభ దశలో ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్రాన్నే కాళిదాసు అనువాదం చేశాడు. సరే, ఇక్కడ వాక్కు అర్థము, వాక్కు పార్వతి, అర్థము పరమేశ్వరుడు, విడదీయరాని సంబంధం. ఏ మాట మాట్లాడినా అర్థం లేకుండా వాక్కు ఉండదు, వాక్కు ఉన్నప్పుడు అర్థము ఉంటుంది. ఇటువంటి వాగర్థములు, ఈ వాగర్థముల యొక్క అంటే అక్షరము అనేటటువంటిది శబ్దంగా మారినప్పుడు ఈ శబ్ద బ్రహ్మము అనబడుతూ ఉంటుంది. ఈ శబ్ద బ్రహ్మమే సరస్వతి స్వరూపం. ఈ శబ్ద బ్రహ్మమునకు బెత్తడి ఎడముగా పైన ఉండేటటువంటిదే పరబ్రహ్మము. కాబట్టి కవులందరూ కూడా, పండితులు, కవులు, సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి మహాజ్ఞానులందరూ కూడా మరి శబ్ద బ్రహ్మము వరకు వస్తారు. శబ్ద బ్రహ్మము అర్థం చేసుకున్నవాడు పరబ్రహ్మాన్ని సులభంగా అర్థం చేసుకోగలడని మనకు ఉపనిషత్తులే ప్రవచిస్తున్నాయి. సరే, ఇక్కడ ఈ శబ్ద బ్రహ్మానికి అధిదేవత ఎవరు అంటే సరస్వతీదేవి. కాబట్టి శబ్దము అర్థము రెండు కలిపి మరి పార్వతీ పరమేశ్వరులు అయినప్పుడు మరి ఈ శబ్దార్థ స్వరూపిణి సరస్వతీదేవియే. ఈ సరస్వతి ఒక శక్తి, అధిదేవత. ఈ సరస్వతికి 4 రూపములు ఉన్నవి, పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి, 4. మనకి వైఖరి మనకు కనపడుతూ ఉన్నది, మధ్యమ అనేటటువంటిది కంఠగతమైనటువంటిది, పశ్యంతి అనేది దృగ్గతమైనటువంటిది, అంతర్గతమైనది, పరా అనేది ఆ లోపల నాభి నుంచి పుట్టినటువంటిది. ఈ విధంగా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. సరే, ఇక్కడ మనకి అభినవ్ గుప్తుడు అనే ఆలంకారికుడు ఒక మాట చెప్పారు, సరస్వత్యాస్తత్వం కవి సహృదయాఖ్యం విజయతే. అంటే ఏమిటి? సరస్వతీదేవి యొక్క తత్వం అంతా కవి సహృదయుడు అంటే విమర్శకుడు, వీళ్ళిద్దరూ కలిస్తేనే పరిపూర్ణం అవుతుంది అనే మాట చెప్పారు. సరే, ఇప్పుడు మనం పద్యశిల్పం గురించి చెప్తూ ఉన్నాం. ఈ పద్యశిల్పంలో పద్యమును గురించిన శిల్పము, పద్యంలో ఉన్నటువంటి శిల్పం, ఇది దీని అర్థం. స్థూలంగా శిల్పం అంటే ఏమిటి, పద్యం అంటే ఏమిటి? శిల్పం అంటే కళా కౌశల్యము, కళా నైపుణ్యము అని అర్థం. కానీ ఇది సూక్ష్మంగా వెళ్తే ఈ నైపుణ్యం అనేటటువంటిది సామాన్యమైనది కాదు, సమాధిగతమైనటువంటిది. పతంజలి చెప్పిన సమాధిగతమైనటువంటిది ఋతంబరా తత్ర ప్రజ్ఞ అనే సూత్రం చెప్పాడు కదా. ఆ సమాధిగతమైనటువంటి దైవదత్తమైన ప్రతిభ ఏదైతే ఉందో అదే శిల్పం. కాబట్టి ఇక్కడ ఈ పద్యం అంటే ఏమిటి, శిల్పం అంటే మళ్ళీ వివరంగా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాము. ఇక్కడ పద్యం అంటే ఏమిటి? పదం అనే శబ్దంలో నుంచి పద్యం అనే మాట వచ్చింది. పద సంబంధమైనది పద్యం. పదం అనేటటువంటి దానికి నడక, చరణము, పద్యపాదము ఈ అర్థాలు ఉన్నాయి. ఇక్కడ పదంలో నుంచి పద్యం వచ్చింది. దీనికి నడక అనే అర్థం బాగానే ఉంది. శృతి అనే ధాతువు నుంచి శ్లోకం అనే మాట పుట్టింది. ఈ శ్లోకము, పద్యము 2 సంస్కృత శబ్దాలే, రెంటికి అర్థం ఒకటే, నడక అనే అర్థం. కానీ తెలుగులో పద్యం అనేది ప్రసిద్ధమైంది. సంస్కృతంలో పద్యం అనే మాట సంస్కృతం మాట అయినప్పటికీ శ్లోకం అనే మాటే చలామణిగా ఉంటూ ఉన్నది. సరే, ఇక్కడ మనకి సంస్కృత వ్యవహారం అట్లా ఉంచి ఇక్కడ మనకి నడకలో ఒక విధమైనటువంటి వేగంలో ఒక
విధమైనటువంటి ఆనందం ఉన్నది. ఇక్కడ పద్యానికి అనుబంధంగా అంతర్గతంగా ఛందస్సు అనేటటువంటిది ఉంటుంది. ఆ ఛందస్సు అనేది ఒక విధముగా సంగీతమే. కాబట్టి ఛందస్సు అనేటటువంటి సంగీతము ద్వారా ఈ పద్యము నడుస్తూ ఉంటుంది. పద్యం అంటే ఛందస్సుతో కూడినది అని అర్థం. సరే, బాగానే ఉంది. ఈ శిల్పం అనేటటువంటిది ఎట్లా పుట్టింది అనేటటువంటిది ఒక మాట మనం చెప్పకపోతే న్యాయం కాదు. పాణిని తన యొక్క వ్యాకరణంలో అష్టాధ్యాయిలో ఈ ఒక సూత్రం చెప్పాడు. నిపాత సూత్రములు కొన్ని చెప్పాడు. నిపాత సూత్రములు అంటే స్పెషలైజ్డ్ సూత్రాలు, అవి వ్యాకరణానికి లొంగం. ఇక్కడ ఒక నిపాత సూత్రం చెప్పాడు శిల్ప శబ్దానికి. ఏమిటి? ఒక 7 శబ్దాలు ఉన్నాయి. ఈ 7 శబ్దాల్లో ఈ 7 శబ్దాలు కూడాను ప్రత్యేకమైనటువంటివి అని దాని అర్థం. ఆ సూత్రం ఏమిటి? ఘష్ప, శిల్ప, షష్ప, బాష్ప, రూప, సర్ప, తల్పాహ సప్తైతే పప్రత్యాంతాః నిపాచ్యంతే. కాబట్టి 7 పప్రత్యాంతములు నిపతింపబడుతున్నవి, అంటే ప్రత్యేకించి ఉన్నవి అని చెప్పాడు. పాణిని ఇంకా 2 సూత్రాలు కూడా చెప్పాడు. సరే, శిల్పం గురించి అది అట్లా ఉంచుదాం. ఇంకా శబ్దము పాణిని చెప్పినట్టుగా శిల్ప శబ్దం సాధించాం. ఇంకా అర్థం ఏమిటి? శిల్పానికి అర్థం ఏమన్నా ఉందా? శిల్పంలో క్రియాసు కౌశలం శిల్పం అని పాణ్య సూత్రానికి బాలమనోరమ వ్యాఖ్యాత అంటాడు. పనిలో నేర్పరితనం, క్రియాసు కౌశలం శిల్పం అంటే పనిలో నేర్పరితనం ఏదైతే ఉందో అదే శిల్పం అంటున్నాడు. పదమంజరి అనే వ్యాఖ్యాత ఒక ఆయన అంటున్నాడు, క్రియాభ్యాసపూర్వకో జ్ఞాన విశేష అంటే పని ఎందలి అభ్యాసంతో కూడిన గొప్ప జ్ఞానం ఏదైతే అదే. ఆయనేమో ఇందాక పనిలో నేర్పరితనం అన్నాడు. ఆ పనిలో నేర్పరితనం అభ్యాసంతో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి అని పదమంజరి వ్యాఖ్యాత అంటున్నాడు. పతంజలి మహానుభావుడు మహర్షి ఏమంటున్నాడు? శిల్పం ఇవ మహాభాష్యంలో శిల్పం ఇవ శిల్పం. శిల్పం అనేటటువంటిది మామూలుగా మనం చెక్కుతున్నటువంటి శిల్పముని ఎట్లా చెక్కుతామో కష్టపడి, అట్నే మనకి ఒక కళాఖండాన్ని, ఒక కావ్యాన్ని, ఒక పద్యాన్ని, దాన్ని కూడా అట్లనే చెక్కాలి. దాన్నే శిల్పం ఇవ, శిల్పం లాగానే శిల్పము అవుతుంది అని చెప్పాడు. సరే, ఇక్కడ మనకి ఇంకా 1-2 అమరకోశంలో అర్థాలు ఎట్లా ఉన్నాయి? శిల్పం కర్మకళాధికం, శిల్పం నిపుణ కర్మ, 2 సూత్రాలు ఉన్నాయి అమరకోశంలో. అమరకోశంలో శిల్పము కర్మకళ. కర్మకళ అంటే చేసేటటువంటి కళ అంటే చేతి కళ అని అర్థం, హస్తకళ అని అర్థం శిల్పం అంటే. సరే, ఇంకో చోట నిపుణ కర్మ, నైపుణ్యమైనటువంటి పనితనం, ఇది శిల్పం అంటే. యాదవ్ ప్రకాశులు, ఇదిగో పాపం ఈయన రామానుజ స్వామిని 30 తిప్పలు పెట్టిన గురువర్యులు యాదవ్ ప్రకాశులు, ఆయన వైజయంతి అనే నిఘంటువులు అంటాడు, కళాశిల్పంచ అంటే కళయే శిల్పము అని ఆయన చెప్పాడు. అయిపోయిందండి. సంస్కృతంలో మరి శబ్దము అర్థములు ఎట్లా ఉన్నాయో చెప్పుకున్నాం. మరి ఇంగ్లీష్లో కూడా కొంచెం తొంగి చూస్తే ఒక 3 పట్టుకుందాం. ఆప్టే వీళ్ళంతా సంస్కృత ఆంగ్ల నిఘంటువులు రాసిన మహానుభావులు. ఆప్టే క్రియేషన్ అన్నాడు శిల్పాన్ని. క్రియేషన్ అంటే సృష్టి. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఎట్లా సృష్టి చేశాడో, ఈశ్వరుడి యొక్క అనుమతితో ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు ఎట్లా లోకాన్ని సృష్టి చేశాడో, అట్లనే ఈశ్వరుడికి శిల్పి అనే పేరు ఎట్లా ఉందో అట్నే కవికి కూడా ఆయన కూడా సృష్టికర్త. కాబట్టి ఏదైతే సరే క్రియేషన్ ఏదైనా సరే అదే శిల్పం అంటాడు ఆప్టే. మెక్డోనల్ అంటాడు అది ఆర్టిస్టిక్ స్కిల్ అనేటటువంటిది ఆయన పెట్టాడు పేరు. అంటే ఆర్టిస్టిక్ స్కిల్ అంటే కళా కౌశల్యము అని అర్థం. కౌశల్యము 2 ఒకటే, నైపుణ్యం. మాన్యర్ విలియమ్స్ అని ఇంకో మంచి గొప్ప నైఘంటికకారుడు ఆర్కిటెక్చర్ అని అన్నాడు. కాబట్టి క్రియేషన్, ఆర్టిస్టిక్ స్కిల్, ఆర్కిటెక్చర్ 3 ఉన్నాయి. ఈ 3 కూడా శిల్పానికి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది. వీళ్ళని మించినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు ప్రపంచవ్యాప్తమైన గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్, అలెగ్జాండర్ గురువు గారు. వర్క్ ఆఫ్ ఆర్ట్ సరైనటువంటి నిర్వచనం చెప్పిన వాడు అరిస్టాటిలే. వర్క్ ఆఫ్ ఆర్ట్, దాన్ని టెక్నిక్, 2 పదాలు ఆయన వాడాడు. సరే, మనం దూరంగా వెళ్తే మన ఉన్న సమయం కాస్త మనకి పేలిపోతుంది. ఆలంకారికుల్లో 3 మాత్రం శిల్ప శబ్దాన్ని ఉపయోగించుకున్నారు.
రాజశేఖరుడు, శారదా తనయుడు, విద్యాధరుడు ఈ ముగ్గురు కూడా శిల్పాన్ని గురించి చక్కగా వాళ్ళకి తోచినట్టుగా చెప్పారు. పర్ఫెక్ట్ వర్క్ ఏదైతే ఉందో అది శిల్పం ఉన్నాడు రాజశేఖరుడు. ఆ నిర్వచనాలు వద్దులేండి. శారదా తనయుడు ఏముంటున్నాడంటే ఒకే వస్తువు నుండి అనేక రూపాలుగా సృష్టి చేయటమే, త్రికరణ శుద్ధిగా సృష్టి చేయటం శిల్పం అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళు చెప్పారు. ఇక ఋగ్వేదంలో, సామవేదంలో కూడా శిల్ప శబ్దాలు ఉన్నాయి. కాబట్టి శిల్ప శబ్దం ఈ మధ్య కనిపెట్టబడింది కాదు. ఇక్కడ ఈశావాస్యోపనిషత్తులో చివరిగా ఒక చక్కని నిర్వచనం ఉన్నది. అసలు శిల్పి పరమేశ్వరుడు, ఆయనే మహాశిల్పి. కవి మణి, ఆయనే కవి. ఈశ్వరుడికి సహస్రనామాల్లో, ఈశ్వర సహస్రనామాల్లో, శివ సహస్రనామాల్లో కవి అనే పేరు కూడా ఈశ్వరుడికి ఉన్నది. కవిర్ మనీషిహే, మహాపండితుడు, జ్ఞాని. పరిభూ, అంతటా వ్యాపించినవాడు. స్వయంభూ, స్వయంగా స్వయం వ్యక్తుడు. విశ్వకర్మ, విశ్వమును నిర్మించినవాడు. ఈ అర్థాలు ఈశ్వరుడికి ఉన్నాయి. ఆయనే శిల్పి. శిల్పి అనే అర్థంలో ఈశావాస్యోపనిషత్తు చెప్పింది. మనకి చివరిసారిగా ఈ శిల్పాన్ని ముగిస్తూ నిర్వచనాల్ని ఋతంభర తత్ర ప్రజ్ఞ, ఇది టాప్ మోస్ట్ అయినటువంటి సూత్రం. ఇది ప్రాణగతమైనటువంటి ఋతంభర ప్రజ్ఞ అంటే ఋతం భరతి ఇది ఋతంభర. ఋతం అంటే సత్యమును భరించేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో, సమాజ వ్యవస్థలో దైవదత్తమైనటువంటి ప్రజ్ఞ, నైపుణ్యం ఏదైతే ఉందో అది ఋతంభర ప్రజ్ఞ. అంటే ఒక పని చేసేటప్పుడు సమాజ వ్యవస్థలోకి వెళ్ళిపోవాలి. ఏ పని అయినా సరే, కవిత్వమే కాదు, ఇక్కడ 64 కళలు కూడా, ఇక్కడ దాంట్లో కూడా శిల్పాలు ఉన్నాయి. కేవలం శిల్పం అంటే చెక్కబడిన శిల్పం కాదు. కాబట్టి అన్ని కళల్లో కూడా, ఏదో లలిత కళలు తీసుకున్న ఒక 5, కాబట్టి ఏ కళ తీసుకున్నా ఆ కళలో భగవద్దత్త బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ కళాకారుడు తన యొక్క కళని నిర్మించినట్లయితే దాంట్లో శిల్పం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లేకుండా ఉన్నట్లయితే అది శిల్పం కాదు. ఇది అర్థం. సరే, ఇక్కడ శిల అనేటటువంటి శీల అనే ధాతువు నుంచి మన శిల్పం అనేది పుట్టింది. శైలి, శిల్పం ఈ రెండు ఒకే ధాతువు నుంచి పుట్టినాయి. శైలి అంటే మనిషి యొక్క జీవన విధానం, శిల్పం అంటే నైపుణ్యం. ఇది కాబట్టి శైలిని ఇంగ్లీష్లో స్టైల్ అన్నాం, ఆంగ్లంలో వర్క్ ఆఫ్ ఆర్ట్ లేకపోతే టెక్నిక్, ఈ 2 పదాలు అరిస్టాటిల్దే మనం ఉపయోగించుకుంటున్నాం. సరే, ఈ శిల్పం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ శిల్పం యొక్క ఉద్దేశం ఏమిటంటే సౌందర్యము దీని లక్షణం. శిల్పం అంటే నైపుణ్యం కదా, కళా కౌశల్యము, సమాధిగతమైన దైవదత్తమైన కళా కౌశల్యమే శిల్పం అనుకున్నాం కదా. ఈ శిల్పము అదే పద్యంలో ఉంటే పద్య శిల్పం. ఈ శిల్పము దీని యొక్క లక్ష్యం ఏంటి? శిల్పంతో చక్కగా ఒక పద్యం రాశాడు, లేకపోతే ఒక కళాఖండాన్ని నిర్మించాడు, లేకపోతే ఏదో ఒక కర్మకారుడు కుండను తయారు చేశాడు. ఏ వస్తువునైనా సరే ఈ వస్తువులో మరి శిల్పం ఉన్నది బాగానే ఉందయ్యా. ఈ శిల్పం అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం. ఈ శిల్పం అనేటటువంటి దైవదత్తమైన నేర్పం. ఈ శిల్పం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ శిల్పం యొక్క ఉద్దేశము సౌందర్యమును కూర్చుట. కాబట్టి శిల్పవంతంగా రాసిన ఏ వస్తువైనా, ఏ పద్యమైనా, చేసిన ఏ పద్యమైనా సుందరంగా ఉంటుంది. సౌందర్యం, అది సౌందర్యం అంటే అర్థం ఏమిటి? మీమాంసా శాస్త్రం సౌందర్య శబ్దానికి అర్థం చెప్తూ సుతరాం ఆద్రియత అయితే సౌందర్య. సుతరాం ఎల్లప్పుడూ ఆదరింపబడేది, ఆకర్షణీయం అనేది, శాశ్వతముగా ఆదరింపబడే వస్తువు ఏదైతే ఉందో అది సౌందర్యము, అంతేగాని అందం అనే అర్థం కాదు. కాబట్టి అందం అనే అర్థం ప్రాకృతమైన అజ్ఞానమైన అర్థం. సౌందర్యలహరి. సౌందర్యం అంటే శాశ్వతమైనటువంటి సుతరాం ఎల్లప్పుడూ ఆదరింపబడేది, ఆకర్షణీయమైనది ఏదైతే ఉందో అది సౌందర్యము. అది సరైనటువంటి మీమాంసా శాస్త్రంలో ఉన్న విషయం. కాబట్టి ఇక్కడ కూడా ఈ కళా కౌశల్యంతో చేయబడిన వస్తువు కానీ పద్యం కానీ ఏదైనా సరే సౌందర్యమును సమకూర్చుకుంటూ ఉంటుంది. అందుకనే ఒక పద్యము ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా రాస్తే ఆ పద్యం కలకాలం ఉంటుంది. ఆ పద్యం చదవబుద్ధి వస్తుంది, కంఠస్థం వస్తుంది ఈజీగా. కాబట్టి ఇక్కడ పద్యం యొక్క కంఠస్థం వచ్చిందంటే దాంట్లో సౌందర్యం లేకపోతే రాదు. ఇది ఆకర్షణ. ఈ సౌందర్యం యొక్క లక్షణం ఆకర్షణ. ఎందుకంటే సుతరాం ఆద్రియతే అంటే అదే అర్థం. మరి సౌందర్యం బాగానే ఉందయ్యా, అది దేనికి? ఆ సౌందర్యం అది ఆనందమును సమకూరుస్తుంది. ఏం ఆనందం? లౌకికమైన ఆనందం. ఏదైనా సరే, ఏ శబ్దమైనా ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్ళాలి.
రసశబ్దాన్ని కూడా ఆధ్యాత్మిక తీసేయకుండా చాలామంది బోర్లపడ్డారు, మహాపండితులు కూడా. అది చాలా తప్పు. కాబట్టి ఇక్కడ రాసక్రీడలు కూడా ఆధ్యాత్మికంగా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మనిషి బతికేది 100 ఏళ్ళు కూడా బతకటంలే. ప్రతి విషయము ఆధ్యాత్మికం వైపే మొగ్గు చూపించాలి. లక్ష్యం అదే, పరమ లక్ష్యం. కాబట్టి సౌందర్యం యొక్క, శిల్పం యొక్క లక్షణము సౌందర్యము, సౌందర్యం యొక్క పరమార్థం ఆనందము, అంటే పరమానందం. కాబట్టి ఇక్కడే ఒక సచ్చితానందము అనే ఒక మాట ఉన్నది. సత్ అంటే పరమాత్మ అని అర్థం. మనకి వేదాంత పరిభాషలో సత్ అనే శబ్దానికి పరమాత్మ అనే అర్థం. చిత్ అంటే చైతన్యం, ఆనందం అంటే ఇది. ఈ మూడు కూడా శిల్పాన్ని గురించి చెప్పబడినటువంటివే. సరే, ఇక్కడ మనకి పద్యము చెప్పాము, శిల్పం చెప్పాం, పద్య శిల్పం చెప్పాం, అంతే. ఈ పద్య శిల్పంలో 12 రకాలైనటువంటి భేదములు ఉన్నాయి, 12 శిల్ప భేదములు. ఇది నేను చేసిన పరిశోధన భాగవతం ఆధారంగా. ఇప్పుడు శ్రీనాథ మహాకవి యొక్క కావ్యములు పద్యశిల్పము. శ్రీనాథ మహాకవి ఆయన యొక్క కవితా సరస్వతి ప్రవాహంలో మనం పద్యశిల్పం అనే నౌకా విహారం చేస్తున్నాం. సుడిగుండాలు చూసి జాగ్రత్తగా తప్పుకుంటూ గమనించేద్దాం. శ్రీనాథుని యొక్క జీవితం, ఆయన సామాజిక పరిస్థితుల్లో ఒకే 4-5 నిమిషాల్లోనే చెప్దాం, లేకపోతే న్యాయం జరగదు. ఎందుకంటే సమాజంలో వాడు కవి, ఎక్కడో పైన హిమాలయ పర్వతాలలో కూర్చుండే సన్యాసి కాదు, లేకపోతే శంకర భగవత్పాదులు కాదు, ఆకాశ గమనంతో యోగంతో తిరగటానికి. కాబట్టి ఆయన యతీశ్వరుడు కాదు. కాబట్టి కవి ఎప్పుడు కూడా సమాజంలో వాడు. కాబట్టి సమాజం ఎట్లా ఉన్నది శ్రీనాథుడి సమయంలో, దాని ప్రభావం శ్రీనాథుడి మీద ఎంత పడ్డది, ఇదంతా మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. ఇక్కడ అది 14వ శతాబ్ది. ఆంధ్రదేశంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? 4 సామ్రాజ్యాలు వెలిసినాయి. రెడ్డి రాజులు, వెలమరాజులు, కర్ణాటక రాజులు, కళింగ రాజులు. రెడ్డి రాజులు కొండవీడు, అద్దంకి, రాజమహేంద్రి. ఇక్కడ కొండవీడు, అద్దంకి, రాజమహేంద్రి 3. ఇంకా వివరంగా వెళ్తే సమయం చాలదని భయపడుతున్నాను. వెలమరాజులు కొండవీడు, అద్దంకి, రాజమహేంద్రి. అంటే ముందు కొండవీడి సామ్రాజ్యంలోనే అద్దంకి ఉన్నది, అద్దంకి రాజధానిగా. ఆ తర్వాత అద్దంకి నుంచి కొండవీటికి మార్చబడ్డది. ఈ కొండవీడు ఎక్కడ ఉందంటే మనకి గుంటూరు జిల్లాకి దగ్గరగా వేములూరుపాడు అని ఉంది. ఆ వేములూరుపాడుకి కొంచెం డొంకలో ఉన్నది కొండవీడు. తర్వాత రాజమహేంద్రి, అది 2వ రాజధాని. కానీ ఫస్ట్ కొండవీడు, తర్వాత అద్దంకి, తర్వాత రాజమహేంద్రి, 3 రాజధానులు అయినాయి. తర్వాత వెలమరాజులు, వీళ్ళు రాచకొండ, ఓరుగల్లు, శ్రీశైలం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మహానుభావులు. తర్వాత కర్ణాటక రాజులు, రాయలసీమ ప్రాంతం, తర్వాత ఉదయగిరి, పెనుగొండ, ఇది కర్ణాటక రాజులు. కళింగ రాజులు, ఇక రెడ్డి రాజుల్ని దుంపరించిన వాళ్ళు గజపతులు, కటకం, మహానది ఒడ్డు తీరం అంతా అదే, ఒరిస్సా ఈ ప్రాంతం కళింగ రాజులు. ఈ విధంగా 4 రెడ్డి రాజులు, వెలమరాజులు, కర్ణాటక రాజులు, కళింగ రాజులు. ఇదండి ప్రపంచం అంతా. అప్పుడు ఈయన మహానుభావుడు ఈ రాజుల యొక్క పేర్లు, అవి మంత్రుల యొక్క పేర్లు చెప్పడానికి సమయం లేదు, వదిలేద్దాం. అందరికీ తెలిసిన విషయాలే. అందరికీ తెలిసిన విషయాలు చెప్పుకోవటంలోనే ఆనందం ఉన్నది. శ్రీనాథుడు రెడ్డి రాజుల ఆస్థాన కవి, విద్యాధికారి, శాసనకర్త. కాబట్టి విద్యాధికారి అంటే ఎడ్యుకేషనల్ కమిషనర్ అన్నమాట. శాసనకర్త, శాసనాలు చేసేది ఆయనే, రాసేది. శాసనాలు తెలుగులో రాయరు, సంస్కృతంలోనే రాస్తారు. ఆ రోజుల్లో సంస్కృతంలో మాట్లాడటం, సంస్కృతంలో చెప్పటం అది మామూలుగా స్పోకెన్ లాంగ్వేజ్ కాకపోయినప్పటికీ అది గొప్ప. ఆస్థాన కవి. సరే, ఈయన్ని పోషించిన రెడ్డి రాజులు పెదకోమటి వేమారెడ్డి, వీరభద్రారెడ్డి. రాజమహేంద్రిలో వీరభద్రారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, ఇక్కడ కొండవీడు. సరే, బాగానే ఉందయ్యా. మరి కుమారగిరి రెడ్డికి వీళ్ళకి పడదు కాబట్టి ఆ వైపు వెళ్ళలేదు శ్రీనాథుడు, కుమారగిరి రెడ్డి వైపు వెళ్ళలేదు. సరే, ఆయన కావ్యాలు నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, తర్వాత పల్నాటి వీరి చరిత్ర, మరి ఇలాంటివన్నీ రాశాడు. అది ద్విపద కావ్యం. ఇవన్నీ కూడా మంత్రులకి, రాజులకి ఆ పేర్లను వద్దులేండి అంటే అంకితం ఇచ్చాడు. అంతవరకు అయిపోయింది. శ్రీనాథుడి యొక్క జీవిత నేపథ్యం ఏమిటి? రాజకీయ పరిస్థితులు అయిపోయింది. ఈయన షట్కాల శివార్చనాపరుడు, తర్వాత ఈశ్వరార్చన కళాశీలుడు,
ఈశ్వర అర్చన కళాశీలుడు. ఈయన పాకనాటి నియోగి బ్రాహ్మణుడు. పాకనాడు ఎక్కడ అంటే ఆంధ్రదేశంలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణ ఈ 4 జిల్లాలు మొత్తం కలిపితే పాకనాడు అని పిలువబడుతూ ఉన్నది. 21,000 గ్రామాలు కలిగినటువంటి మండలం. కాబట్టి ఇది తల్లిదండ్రులు భీమాంబ, మారయ్య. కమలనాభామాచ్యుడు తాతగారు కాల్పట్టణాధీశుడు అని చెప్పాడు. కాల్పట్టణం అంటే కాళీపట్నం, బందర్ దగ్గర. సరే, ఇక్కడ ఈయనకి కవి పితామహ అనే బిరుదు కూడా ఉన్నది తాతగారికి. సరే, బాగానే ఉంది. అందరి పేర్లు తెలుగు పేర్లుగా ఉంటే శ్రీనాథుడి పేరు సంస్కృతం పేరు ఎందుకు పెట్టాడు ఈయన? వాళ్ళ తాతగారి పేరు అభిమానంతో పెట్టుంటాడు. కమలనాభామాచ్యుడు సంస్కృతం పేరే కదా, అందుకోసం శ్రీనాథుడు అని పెట్టాడు. సరే, బాగానే ఉందండి. ఈయన గారికి యాక్చువల్గా ఆ బావమర్దులు పోతన, దగ్గుపల్లి, దుగ్గన. దగ్గుపల్లి అనే గ్రామనామాలే కదా ఇంటి పేర్లు. ఆ గ్రామనామా అదే బందర్ దగ్గరే ఉన్నది. కాబట్టి బందర్ దగ్గర ప్రాంతంలోనే తాతగారి ఇంట్లోనే పెరిగాడు ఎక్కువ. తర్వాత గురువు గారు ఎవరయ్య అంటే పిల్లలు మరి పెనవీరభద్రుడు లేడు, ఆయన తండ్రి గారే ఈయన గురువు పెదవీరన. సరే, బాగానే ఉందండి. ఈయన టైంలో ఈ కవి సార్వభౌమ అనే బిరుదు ఇంకొక ఆయనకు కూడా ఉన్నది. ఆయన పెదకోమటి వేమారెడ్డిలో ఆస్థానంలోనే శ్రీనాథుడు ఉన్నట్టే వామన భట్టారకుడు అనే ఆయన కూడా, ఆయన సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ అనమాట. ఆయనకు తెలుగు వచ్చే ఉంటుంది కానీ తెలుగులో వేలు పెట్టలేదు. వామన భట్టు ప్రసిద్ధ సంస్కృత కవి, అలంకారికుడు. ఆయనకి కవి సార్వభౌమ అనే బిరుదు ఉన్నది. తర్వాత శ్రీనాథుడికి వచ్చింది. శ్రీనాథుడు రావటం కాదు, ఎవరో ఇవ్వటం కాదు, అక్కడ పరీక్ష నెగ్గి వచ్చాడనమాట. ఏ పరీక్షతో తా చూద్దాం ఒక్క క్షణంలో. ఈయనకి జనరల్గా మహానుభావులు కవులు ఒక్కొక్కళ్ళకి పోటీలు తక్కువ మంది ఉన్నారు. నన్నయాదుల దగ్గర నుంచి ఒకళ్ళు ఇద్దరే. కానీ శ్రీనాథుడి టైంలో ఒక 20 మంది ఉద్దండులు ఉన్నారు, మహా దిగ్గజములు. కాబట్టి అటువంటి దిగ్గజముల యొక్క ధాటికి తట్టుకొని నిలిచినటువంటి కవి ప్రచండ మార్తాండ బింబము శ్రీనాథ మహాకవి మాత్రమే. కాబట్టి పోతన ఆయన యొక్క ముద్దుల బావమరిదే. మనకి చారిత్రకంగా ఆధారం ఉన్నా లేకపోయినా జనశ్రుతి ప్రకారం దుగ్గన. తర్వాత జక్కన, పిల్లల మరి పెనవీరన, అనంతామాచ్యుడు, గౌరన, డిండిమ భట్టారకుడు, హరిభట్టు, సింగన, గంగన, నారయ్య, కోలాచల మల్లినాథుడు ఆయన తెలుగువాడే, ఆయన కూడా ఆయన సమకాలికుడే. ఈ విధంగా మడికి సింగన, నంది మల్లయ్య, ఘంట సింగన జంట కవులు, తాళ్లపాక అన్నమయ్య కూడాను. ఈ విధంగా వీళ్ళందరూ ఆయన యొక్క సమకాలికులు. వాళ్ళ ముందు ఈయన ఎట్లా నెగ్గాడంటే కనకాభిషేకంతో ఈయన యొక్క జీవిత చరిత్ర బంద్ చేస్తున్నారు. ఇక్కడ కనకాభిషేకం అనేటటువంటిది ప్రౌఢదేవరాయలు ఆయన ఆస్థానంలో గౌడ డిండిమ భట్టారకుడు ఉన్నాడు. అరుణగిరినాథుడు చంద్రభూష క్రియాశక్తి అనే శ్రీశైలంలో శైవ పీఠాధిపతిని తెచ్చి ఆధ్యక్షంలో పెట్టి అక్కడ ఇద్దరికి శాస్త్ర వైదుష్యంతో పోటీ జరిగింది. ఆ పోటీలో డిండిమ భట్టారకుడిని ఓడించాడు శాస్త్రవాదంలో. విజయుడై కనకాభిషిక్తుడైనాడు. ఆ కనకాభిషిక్తుడై ఆయనకున్నటువంటి కవి సార్వభౌమ బిరుదు ఈయనకి ఇవ్వబడ్డది. ఇది సందర్భం. ఇదే చాలా చక్కగా విశ్వనాథ సత్యాన్ని గారితో ఉద్యోగం చేసినటువంటి గుంటూరులో కొడాలి సుబ్బారావు గారు హంపి క్షేత్రం అనే కావ్యంలో ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. ఆయన జయించిన తర్వాత మరి రాజుగారు అడిగారు, నీవు విజయం పొందావు కాబట్టి ఓ కవివర్య నీకు ఏమి బహుమతి ఇవ్వాలి, ఏమి చెయ్యాలి సన్మానం అని అడిగితే, సరే పద్యం ఒక 2 చరణాలు. కునృప స్తోత్ర సముద్భవమైన వాగ్దోషంబు శాంతంబుగా కనక స్నానము చేసి కాక పొగడంగా శక్యమే దేవరన్. కాబట్టి కనక స్నానం చేసిన తర్వాత నేను పొగుడుతానయ్యా. నానా రాజుల్ని చెత్త వాళ్ళందరినీ పొగిడాను, నోరంతా కూడా మలినమైపోయింది, కాబట్టి కనక స్నానం చేసి పొగుడుతానన్నాడు. కాబట్టి చమత్కారం అంటే అట్లా ఉండాలి. కాబట్టి నాకు బంగారు కనకాభిషేకం చేయాలంటే బాగుండదు. అందుకోసం కవిత్వం అంటే కప్పేది, విమర్శ అంటే విప్పేది. కవిత్వం అంటే కప్పేది, లోపలేముందో తెలియదు. విమర్శ అంటే విప్పేది, కప్పేది విప్పేది. కవిత్వము విమర్శ. కాబట్టి కవిత్వం ఇప్పుడు డొంకతిరుడుగా ఉండాలి. కవిత్వం అంటే కవురు అంటే వర్ణన, అంటే వర్ణన చేయటం, ఒక విషయాన్ని ఒక దృశ్యాన్ని దృశ్యీకరణ చేయటం, వర్ణించడం, అదే కవిత్వం. కవిత్వ పదార్థం అంటే తెలియకుండా చాలామంది మహాకవులు ఉన్నారు. సరే వద్దులేండి, విమర్శలు వద్దు. ఈసరి ఇక్కడ కుండ్రుపత్రో స్తోత్ర సముద్భవమైన వాగ్దోషంబు శాంతంబుగా
కనక స్నానం చేసి గాక పొగడంగా శక్యమే దేవరన్ అన్నాడు. అప్పుడు అరేంజ్మెంట్ చేశారు. బంగారు కొండపై పరమనిష్టాగరిష్ఠుండైన శ్రీనాథ కవిరాజు శివమూర్తి శోభదోప పార్శ్వాల రాయలు దిండిముడు నిలిచి దోషిళ్లతో నెత్తి రాశిలోని పైడిట్టంకంబుల పైపోయిచుండిరి సభ్యులు పనసలు చదువుతున్న. ఈ విధంగా సీన్ అంతా కూడా చక్కగా కొడాలి సుబ్బారావు రాశాడు. అప్పుడు ఆయన వచ్చాడు. ఏది డిండి భట్టారకుడు వచ్చాడు. అరుణగిరినాథుడు, నేను ఓడిపోయినాను, నీ చేతిలో ఓడిపోయిన వాడినిగా నాకు పేరు వస్తుందయ్యా. జయ కవిరాజ, నీ విజయ శాస్త్రము లిఖింత్రు సువర్ణ ఫలకంబులపై నేను బట్టి ఉన్నది తెలుగు సంస్కృతి యథార్థమటంచును. లోనికి వచ్చను డిండిముడు ఆంకృతి ముంగలికాగా కంచు ధక్కతో అది పగిలించినారు. ఈ విధంగా కనకాభిషేకం విషయాలు. చివరిసారిగా ఆయన శాసనాల్లో ఒక్క ఉదాహరణ చెప్తాను. తత్రతు కవి శ్రీనాథ భట్టారక ఒక శాసనం. ఇంకో శాస్త్రంలో విద్యాధికారి శ్రీనాథో వీరశ్రీ వేమభూపతే. ఇట్లాగా శాస్త్రాలు అద్భుతంగా రాశాడు. సరే, ఈయన బిరుదులు ఏంటంటే సకల విద్యా సనాథ నైషధంలో పెట్టుకున్నాడు. సకల విద్యా సనాథ. సకల శబ్దానికి అక్కడ అర్థం ఉన్నది. సర్వ అనే అర్థం ఉన్నప్పటికీ సకల శబ్దం ఒక రహస్యమైనటువంటి దేవి యొక్క షోడశి మంత్రాల్లో సకల శబ్దం వస్తుంది. అది సభాముక్త చెప్పరాదు. కాబట్టి ఇక్కడ శ్రీ విద్యా మంత్రంలో సకల శబ్దం ఉంది. అందుకని ఆయన శ్రీ విద్యా ఉపాసకుడు అనమాట. అందుకని సకల విద్యా సనాథ అనేది ఒక బిరుదు. ఇంకోటి విద్యా సనాథ. భీమకంఠం వచ్చేటికల్లా 2 బిరుదులు పెట్టుకున్నాడు. ఆయన గద్యలో రాసుకుంటాడు. గద్యం అంటే రిథమికల్గా మ్యూజికల్గా ఉండే వచనమే గద్యం. ప్రతి ఆశాసం చివర ఇంకా విడిగా రాసేవాళ్ళు గద్యాలు రాస్తారు. మామూలుగా ఉండేటటువంటిది వచనం. వచనం అంటే మామూలుగా ఉండేది, గద్యం అంటే రిథమికల్గా మ్యూజికల్గా ఉండేది. అది తేడా. సరే, ఇక్కడ గద్యంలో మరి భీమఖండంలో విద్యా సనాథ అన్నాడు. సకల జన విధేయ ఈ విధంగా. కాబట్టి ఇక్కడ చివరిసారిగా కాశీఖండంలో ఇది సుకవి జన విధేయ, కవి సార్వభౌమ. కాబట్టి సుకవి జనులకు విధేయుండే అంటే ఎప్పుడు వయసు పెరిగే కొద్దీ కొంచెం విధేయత్వం వస్తుందన్నమాట. నాకేమి రాదు అనే జ్ఞానంలోకి వచ్చేస్తాడు. కాబట్టి వయసు పెరక్క ముందల్లా నాకు నేనే గొప్పవాడిని అంటాడు. కాబట్టి బాగా పెరిగిన తర్వాత శాస్త్ర పరిజ్ఞానం బాగా ఎక్కువైన తర్వాత అసలు నాకు ఏమొచ్చు అనుకుంటాడు. అది అసలు. కాబట్టి కవి సార్వభౌమ అనేది ఆయన పెట్టుకున్నది కాదు పాపం, అది సొంతంగా సంపాదించుకున్నది. సరే, ఈయనకి 3 ప్రశంస చెప్పారు. గణపూర్పు వెంకటకవి శ్రీనాథు వార్తా ప్రసిద్ధి అన్నాడు. వార్త అంటే చమత్కారమైనటువంటి మాట. ఆయనకి ఇష్టం. శ్రీనాథుడు చమత్కార ప్రియుడు. అందుకని శ్రీనాథు వార్తా ప్రసిద్ధి అని అర్థం. వార్త అంటే న్యూస్ అని కాదు ఇక్కడ అర్థం. కాబట్టి ఇక్కడ భట్టుమూర్తి శ్రీనాథుండు ప్రోవన్ పద్యంతో వద్దులేండి. తర్వాత అయ్యా సమయం పోతుంది, నాకు టైం బాంబు ఉంది గంటలో. చెప్తాను పద్యం. అలానే శ్రీనాథుని పద ప్రసిద్ధ ధారాశుద్ధి అని కూడా అన్నాడు భట్టుమూర్తి. రెండు సందర్భాల్లో ఆయన శ్రీనాథుడు ప్రోవన్ అని ఒక చోట, శ్రీనాథుని పద ప్రసిద్ధ ధారాశుద్ధి అని ఒక చోట అన్నాడు. విశ్వనాథ్ మా గురుగారు శ్రీనాథుడు రస ప్రసిద్ధ ధారాధుని అన్నాడు. సరే, ఇంతవరకు మనకి శ్రీనాథుని కూడా అవజేసాము. ఇంకా మనకి చివరిసారిగా మిగిలింది శ్రీనాథుని కావ్యములలో ఉన్నటువంటి పద్య శిల్పం. 12 శిల్పములు, 12 సూర్యకిరణముల వలె ఇక్కడ ఉదయభానుడైనటువంటి ప్రచండ మార్తాండ బింబమైనటువంటి శ్రీనాథ కవి మార్తాండ బింబం యొక్క కవితా ప్రస్థానంలో 12 శిల్పాలని మనం ప్రదర్శన చేద్దాం. మొట్టమొదటిది అక్షర శిల్పం. మనకి అక్షరం అంటే ఏదో మామూలు అక్షరాలు కాదు. అక్షరం అంటే క్షరము కానిది అక్షరము. మంత్రాక్షరాలు ఉండొచ్చు, బీజాక్షరాలు ఉండొచ్చు, అనేకమైనటువంటి పంచభూతమైనటువంటి అక్షరాలు ఉండొచ్చు. పంచభూతమైన అక్షరాలు అంటే వాయు బీజాక్షములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉదక బీజాక్షములు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి అక్షరముల యొక్క తో కూడినటువంటి రహస్యములతో కూడినటువంటి శబ్దాలు, అక్షరాలతో కూడినటువంటి రహస్యములన్నీ కూడా దాంట్లో వస్తాయి. వాటికి అర్థం ఉంటుంది. అటువంటిది అక్షర శిల్పం అని పేరు. ఇక్కడ భీమఖండంలో గరళకూట వినీలకంఠాయ సంభవే మదనాంతకాయ ఓం నమ శివాయ. ఈయన భీమఖండంలో ఒక పద్యం రాశాడు. దీంట్లో అక్షరం ఏమున్నది, ఈ అక్షరంతో కూడిన శిల్పం ఏమిటి అంటే ఓం నమ శివాయ అనేటటువంటిది చివరి వస్తుంది. ఇక్కడ మణిప్రవాళ శైలి అంటారు.
సంస్కృతంలో ఓం నమ శివాయ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు శేషభద్యంలో. ఈ చివరిలో పెట్టాడు. మొదట్లో ఆయన యొక్క మరి ఆ చతుర్థి భక్తిలో ఆ సంస్కృతం వ్యాకరణంతో రాశాడు శేషపద్యం అంతా. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమ శివాయ. ఇక్కడ అర్థం అవుతుంది, సమయం లేదు. కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సకాయ ఓం నమ శివాయ. కుంభినీధరసుత కుచకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమ శివాయ. వేదాద్రినిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమ శివాయ. గంధదంతావళ జలంధర అంధకారి విబుధ పరిపుంది వాహిని నిబిడవర్గ బంధ ఘోరాంధకార సంభార కిరణ మాలినే శాశ్వతాయ ఓం నమ శివాయ. అది అక్షరం. ఈ అక్షర శిల్పానికి ఇంకొక ఉదాహరణ కాశీఖండంలో కింకుర్వాణ అంటే ఇక్కడ సేవకులు అని అర్థం. సేవకులుగా చేసుకున్నటువంటి వాడు ఎవరు? ఈశ్వరుని గురించి ఇక్కడ ఒక పద్యం, ఈశ్వరుడి యొక్క స్థుతి కాశీఖండంలో. కింకుర్వాణ పురందరాధిక మహాగీర్వాణ కోటి కిరీటాంక స్థాపిత నూత్నరత్న రుచి ధారాశ్లేష కిమ్మీర పత్పంకేచుండు హరుండు జంతువులకు ప్రాణాంతకాలంబునందు ఓంకారాక్షరమంతురాజము చెవిని యోజించు కాశీస్థలిలో శంకరుడు ఓంకార మంత్రాన్ని ఆయన ఉపదేశిస్తున్నాడు. ఇది అర్థం. ఇక్కడ కింకుర్వాణ అర్థం చెప్పుకుంటే సమయం ఉండదు కాబట్టి అనేకమైన దేవతా కిరీటముల యొక్క కాంతులు సోకి తన పాదములన్నీ కూడా వివిధ రంగులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి పాదపద్మం కలిగినటువంటి వాడు హరుడు. తాత జంతు అంటే ఇక్కడ ప్రాణి అని అర్థం. సమస్త ప్రాణులకి చనిపోయిన తర్వాత ఆ యొక్క తన రాజ్యమైనటువంటి కాశీనగరంలో మరి ఆ చనిపోయిన తర్వాత కుడివైపు తిప్పి చెవిలో మరి ఓంకార మంత్రాన్ని ఆయన ఉపదేశిస్తున్నాడు. ఉపదేశించిన తర్వాత వాడిని కైలాసాన్ని పంపిస్తున్నాడు. ఇది ఆయన చేసే పని. ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో లేదు. ఇది ఈ యొక్క కాశీనగరం ఈశ్వరుని యొక్క ప్రత్యేక సృష్టి. అక్కడ ఏమి బ్రహ్మదేవుడి యొక్క విషయాలు ఏమి ఉండవు. ఇక్కడ ఒక బాధలు కానీ ఒక ఇది కానీ ప్రళయంలో కూడా త్రిశూలంతో కాశీని ఎత్తేస్తాడు. ఇవన్నీ కాశీ మహర్షుల్లో ఉన్నాయి. ఇక్కడ ఓంకారాన్ని మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అన్నాం. ఈ ఓంకారమే తారక మంత్రం. చాలామంది తారక మంత్రం అంటే ఏదో రామదాసు కీర్తన పట్టుకొని తారక మంత్రం కోరిన దొరికినని రామనామం అనుకుంటారు. తారక మంత్రం ఏదైనా కావచ్చు, తరింపజేసేది. ఆ అర్థం అట్లా ఉంచండి. అసలు తారక మంత్రము ఓంకారం మాత్రమే. ఓంకారమే శివస్వరూపం. కాబట్టి ఓంకారంలో మళ్ళీ చివరికి పరబ్రహ్మ అంటే ఆయనే శివుడే మళ్ళీ. కాబట్టి శివుని యొక్క తత్వమే తారక మంత్రం. తర్వాత ఇంకో రహస్యం ఏంటంటే మహర్షులు సమాధ్యవస్థలో తపస్సు చేసేటటువంటి ఒకే ఒక అక్షరం ఓమ్మే. అది తర్వాత శబ్దశిల్పము చాలా జాగ్రత్తగా శబ్ద బ్రహ్మము తెలిసినటువంటి వాడు కాబట్టి శ్రీనాథ మహాకవి ఆ శబ్దశిల్పాన్ని చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు. అనర్గళమైనటువంటి ఉద్దండ పాండిత్యంతో ఆయన పద్యములు రాయగలిగిన శక్తిమంతుడు కాబట్టి శబ్దశిల్పం ఆయనకి అనర్గళంగా వస్తుంది. సరస్వతి ఉపాసకుడు ఆయన. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు మామిడి సింగరామాచ్యుడు అంటాడు శృంగార నైషధంలో కృతిభర్త. ఎవయా నీవు బ్రాహ్మి అంటే బ్రహ్మ యొక్క భార్య సరస్వతి దేవి. బ్రాహ్మీ దత్త వరప్రసాదుడవు గురు ప్రజ్ఞా విశేషోదయ అజిహ్మస్వాంతుడవు ఈశ్వరార్చన కళాశీలుండవు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు నీ భాగ్యంబు సామాన్యమే. ఈ విధంగా ఆయన పొగిడేసి ఆ కృతి అంకితం ఇవ్వని చెప్పాడు సింగనామాచార్యుడు. వాళ్ళు మహాపండితులు, మంత్రులు కూడా. సరే, శబ్దశిల్పం. దీంట్లో భీమఖండంలో ఒక చిన్న విషయం. ఇక్కడ దక్షారామ వర్ణన పార్వతీదేవి చేసింది. వ్యాసుడు తన శిష్యులతో వెళ్తూ ఉంటే ఆయన బాధపడి శివుని చేత ఆయన నెట్టివేయబడి ఆయన వెళ్తూ ఉంటే పార్వతీదేవి అడ్డుకొని వ్యాస మహర్షి నీవు భీమేశ్వర స్వామిని అక్కడ శాంతంగా ఉంటాడు ఆయన కొలవలసిందని సలహా చెప్పి
అప్పుడు ఆవిడ చెప్తూ ఉన్నది భీమఖండం అక్కడ దక్షవాటిని గురించి కాశీ వదిలేటటువంటి వ్యాసుడితో చెప్తుంది అమ్మవారు పార్వతి. కాళ్ళకు ఈయన శీర్షభజ్యంలో సయ్యాటలాడించినటువంటి వాడు కదా. శీర్షభజ్యం ఎప్పుడు కూడా ఏ పాదానికి ఆ పాదం విడిపోతూ ఉండాలి. దాన్ని సమతా ధర్మము అంటారు. కాబట్టి ఒక పాదంలో నుంచి ఇంకో పాదంలోకి చొచ్చుకుపోవటం అనేది నన్నయ్య గారు మొదట్లో చేసిన పని అని ఆది మహాకవి కాబట్టి ఆయన శీర్షభజ్యం మీద అంత దృష్టి పెట్టలేదు. కానీ 3 శీర్షభజ్యములు మాత్రమే సమతా ధర్మంతో రాశాడు ఆయన. అది సభాపర్వంలో. తత్మ వాళ్ళంతా శీర్షభజ్యం మీద అద్భుతమైనటువంటి విన్యాసం చేసిన వాళ్ళే, నన్న చోటు మొదలుకొని. ఇంకా శ్రీనాథుడైతే శీషాలతోటి ఉయ్యాలలు ఊగిన వాడే. కాలకూట ఒక్కొక్క లైన్ చెప్తాను. కాలకూట విషాగ్ని కబల హేలాగ్రాస కల్మాషిత అసిత కంఠుచేత, ఈ విధంగా శివుని గురించి చెప్పి మోక్ష భోగ నిధానము దక్షవాటి అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక పద్యం శబ్దశిల్పంలోనే. ఇక్కడ ఒక చిన్న కంద పద్యం శ్రీనాథుడు రాసిందే. ఎవరిని గురించి? నన్నే భట్టారకుణ్ణి ప్రస్తుతిస్తూ శ్రీనాథుడు రాసిన పద్యం, కంద పద్యం. ఇక్కడ శబ్దం ఏమిటి? శబ్దశిల్పం అంటే నెట్టుకొని కొలుతూ నన్నయ్య భట్టోపాధ్యాయ సార్వభౌముని కవితా పట్టాభిషిక్తు భారత ఘట్టోల్లంఘన పటిష్ట గాఢ ప్రతిభున్. ఆ సమాసం అక్కడ ఉంచండి. ఆయన గొప్ప భారత ఘట్టాలను దాటి లంఘనం చేసి చక్కగా ప్రతిభ చూపించాడు అని అర్థం వచ్చింది, బాగానే ఉంది. సో ఇక్కడ నెట్టుకొని కొలుతూ పద్యశిల్పంలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడో ఒక సౌందర్యం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, అది మొత్తం పద్యాన్ని అంతా ఆక్రమిస్తుంది. కాబట్టి శిల్పం చెక్కేవాడు కూడా అంతా చెక్కిన తర్వాత నేత్రముల దగ్గరికి వెళ్తాడు. నేత్రములో పరంజ్యోతిని 2 చుక్కలు చూపిస్తాడు. అట్నే చిత్రలేఖనంకారుడు అంతా చేసేసి చివరిలో నేత్రములు దగ్గర 2 చుక్కలు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. కాబట్టి ఎక్కడ ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే ఇక్కడ ఏదో ఒక ఆకర్షణ ఒకటి కాబట్టి ఎక్కువగా మనకి కనీసం ఒకటైనా ఉంటేనే అది సౌందర్యాన్ని ఆపాదించుకుంటుంది, అది శిల్పం అనిపించుకుంటుంది. శిల్పం ఉంటేనే సౌందర్యం, సౌందర్యం ఉంటే ఆనందం. అది పద్ధతి. నెట్టుకొని కొలుతూ అంటే ఏమిటి అర్థం? నన్నే భట్టోపాధ్యాయుడిని నువ్వు నెట్టుకొని కొలవాల్సిన అవసరం ఏంటి? ఆయన ఇప్పుడు లేడు కదా అంటే చమత్కార ప్రియుడి అందులో. నెట్టుకొని కొలవటం అంటే ఇదే శబ్ద బ్రహ్మవేత్త. నెట్టుకొనుట అంటే ఇక్కడ ఆయన మీద అభిమానాన్ని తెలుపుతూ ఉన్నది ఈ శబ్దం. కాబట్టి ఎంతోమంది కవులు ఉంటే వాళ్ళందరినీ నెట్టేసి నేను కొలుస్తాననే అర్థం ఇక్కడ చమత్కారంగా వచ్చింది. సరే, ఇక్కడ భీమఖండంలోనే ఇంకో శబ్దశిల్పానికి ఉదాహరణ. అగస్త్య మహర్షి వ్యాసుడితో అంటాడు, నీవు ద్రాక్షారామంలో చాలా సొగసులు చూస్తావయా అని చెప్తూ పంచాక్షరి మంత్రపారా ప్రకృతి వర్ణంలో శ్రీనాథుడు అఖండుడు, ప్రకృతి వర్ణ ప్రియుడు. ఇక్కడ శీర్షభజ్యం అందులో. కాబట్టి అత్యద్భుతంగా రాశాడు. ఇక్కడ అందరూ శివ పూజార్హుడు, శివార్చన కళాశీలుడు. పద్యం చూడండి. పంచాక్షరీ మంత్ర పారాయణంబులు జపించు శారికా సముదయంబు నీలకంఠ స్తోత్ర కులాహల ప్రౌఢి చూపు ఉన్మత్త పుంస్కోకిలంబులు శతరుద్ర స్వచ్ఛుతి స్వాధ్యాయ పాఠంబు పరిఢవించు కిశోర బంభరములు. అక్కడ ఆపుదాం. పంచాక్షరి మంత్రం ఓ నమ శివాయ అని పారాయణం చేస్తున్నాయి. ఏమిటి? శారికా సముదయములు, గోరువంకలు దక్షవాటిలో. ఇట్లాగా ప్రకృతి అంతా కూడాను పశుపక్షాదులన్నీ కూడా ఈశ్వర నామ శరణాలు చదువుతూ ఉన్నాయని చెప్పి చివరికి ఆయన ఎత్తుగీతిలో ఒకే ఒక సమాసం పెట్టాడు. ఆ సమాసం ఎందుకు పెట్టాడంటే ఒక గోదావరి, సప్త గోదావరి అనేది ఒకటి ఉన్నది. అది మొత్తం అనేకమైనటువంటి పాయలుగా చీలిపోయి మరి భూమిని సస్యశ్యామలం చేస్తూ ఉంది అని చెప్పాలి. అదంతా ఒకే సమాసంలో చెప్పాడు. అక్కడ శబ్ద బ్రహ్మము, అక్కడ శబ్ద ప్రదర్శన బాగా చూపించాడు. శబ్ద ఆడంబరం. సప్త గోదావరంబు నిర్జర సహస్రసారిణీ శేఖ శాంతత్య సంప్రవృద్ధ వివిధ తరుగుల వెల్లికావేల్లమైన తత్పురోజ్జాన వీధికాంతరమునందు. అది సరే. చివరిసారిగా శబ్దశిల్పంలో 4వ ఉదాహరణ చెప్తూ హరవిలాసంలో ఇక్కడ చిరుతొండ నంబి వైశ్య ప్రముఖుడు. ఆయన తన యొక్క శివభక్తి వీర మహేశ్వరాచార్యుడు. ఆయన శివుడు పరీక్ష చేస్తాడు. సరే, వాళ్ళ అబ్బాయి శ్రీయాళుడిని చంపేసి ఇక్కడ సాధువుకి ఈశ్వర యతీశ్వరుడికి భోజనం పెడతారు. ఆ తర్వాత ఏమో పిల్లలు లేకుండా నేను తిన్నని ఆయన మొరాయిస్తాడు. మరి ఎట్లయ్యా, చంపేసి నీ ముందే కదా పెట్టాము అంటారు. అప్పుడు పిలవయ్యా అంటాడు.
అప్పుడు ఆయన పిలుస్తాడు. ఆ పిలవటంలో ఎంత నైపుణ్యం, ఎంత శిల్పం చూపించాడు. అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి శబ్దాలు. రారా వణిగ్వంశ వారాసి హిమధామ రారా వికస్వరాంభోరుహాక్ష. ఇక్కడ రారా 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 మొత్తం 8 రారాలు ఉన్నాయి. 8 అష్టదిక్కులు 8 సార్లు ఆడాడు రారాలు పెట్టేసి ఒకే ఒక ప్రతిదానికి సమాసగతం చేశాడు. ఈ విధంగా కుమారుణ్ణి పిలిచాడు. ఈ విధంగా ఇదొక చమత్కారం. సరే, అర్ధశిల్పంలోకి వెళ్తున్నాం. అయ్యా పద్యం మొత్తం కూడాను చెప్తే మొత్తం గంట సమయంలో ఇంకా ఇతర విషయాలు ఉన్నాయి. అలానే కొన్ని శబ్దాలు నేను పూర్తిగా చెప్తాను. ఇక్కడ నన్ను క్షమించండి, ముందుకు వెళ్ళాలనే తపనలో ఉన్నాను. సమయం ఎంతో కూడా నా సమయం కూడా నేను చూసుకోలేదు. ఇక్కడ అర్ధశిల్పం అంటే ఇక్కడ అర్థము ప్రధానముగా ఉన్నది. అర్థం అంటే ఏమిటి? శబ్దానికి ఉన్న అర్థమా? అదొక్కటే కాదు, శాస్త్రార్థం. అనేకమైనటువంటి తార్కికమైన అర్థాలు ఉన్నాయి. కాబట్టి తర్కశాస్త్రం 4 ప్రమాణాలతో పుట్టింది. మొదట్లో గౌతముడు రాసింది. ఆ తర్వాత 4 కాస్త 8 ప్రమాణాలు అయినాయి. 8 కాస్త 12 ప్రమాణాలే కూర్చున్నాయి. కాబట్టి ఇవి కూడా అర్థాల్లోకి వస్తాయి. కాబట్టి అర్ధశిల్పంలో అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. అది శిల్పం అంటే. నళిన సంభవు ఇక్కడ దమయంతితోటి హంసి ఇక్కడ ఆడు హంసి మాట్లాడుతూ ఉన్నది శేషపద్యాల్లో. నళిన సంభవు సాహినము వారువంపులు కులము సాములు మాకు కోలయాక్షి. ఈ పద్యానికి కొంచెం అర్థం చెప్పుకోవచ్చు. నళిన సంభవు సాహినము కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటటువంటి గుర్రపుశాలలో ఉండేటటువంటి వారువంపులు అశ్వములు ఉన్నవే, అవి అశ్వములు అంటే ఇక్కడ హంసలు. అవి కులము స్వాములు మాకు కోలయాక్షి. అవే మాకు మా కులానికి స్వాములు అంటే కులపతులు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ చివరిలో కోలయాక్షి, అబ్దవదన, పువ్వు బోని ఇలాంటి సంబోధనలు పెడుతూ ఇక్కడ మొత్తము శేషపద్యాన్ని వాడాడు. ఇక్కడ హంసి దమయంతితో ఇంకా అంటుంది, చదలేటి బంగారు జలహోంబుల తూన్లు భోజనంబులు మాకు పువ్వు బోని. హంస అనేటటువంటిది శ్రేష్టమైన పక్షి మాత్రమే కాదు, హంస శివస్వరూపం, పరమ పవిత్రమైనది. మానస సరోవరాలనే తిరుగుతాయి, పవిత్రమైన చోటే. కాబట్టి అందులో హంసలు అంటే సోహం సిద్ధాంతం ఉన్నది కదా, హంసలు అంటే పరమయోగులు అని కూడా అర్థం ఉన్నది. అలాంటి పరమహంసలు ఇక్కడ హంసలు వాళ్ళ యొక్క వాతావరణం చెప్తూ ఉన్నది. మాకు భోజనాలు ఏమిటి? చదలేటి బంగారు జలరోహంబుల తూళ్ళు. అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి బంగారు పద్మముల యొక్క తూళ్ళే మాకు భోజనాలు. సత్యలోకము దాకా సకల లోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన. ఉండేది బ్రహ్మలోకంలో కాబట్టి ఈ హంస ఇక్కడ సత్యలోకము దాకా మేము తిరుగుతూ ఉంటాము అటు ఇటు. మధురాక్షములైన మా మాటలు వినంగా అమృతాంధసుల యోగ్యులు అనుపమాంగే. అమృతమే అంధసులు ఆహారముగా కలిగిన వారు దేవతలు. కాబట్టి మా మధురమైనటువంటి స్వీటిష్ వాయిస్ వినటానికి సామాన్యులు పనికిరారు, ఒక దేవతలు మాత్రమే వినగలరు. అంటే రహస్యం ఏంటంటే ఇక్కడ దేవతలకి చెందినటువంటి భాష సంస్కృతం, అందుకని సంస్కృతమే మాట్లాడతాము అని కూడా అంతరార్థం ఉన్నది. ఇక్కడ ఎత్తుగీతలో అత్యద్భుతమైనటువంటి విన్యాసం చూపించాడు. భారతీదేవి ముంజేతి పలుకు చిలుక సముద గజయాన సబ్రహ్మచారి మాకు. భారతీదేవి యొక్క సరస్వతీదేవి యొక్క ముంజేతి పలుకు చిలుక ఉన్నదే అదే మాకు సబ్రహ్మచారి. అంటే మా యొక్క క్లాస్మేట్, మాతో సతీర్థ ఉన్నది, మా సహపాఠి. వేద శాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి నీ యాన ఘంటా పదంబు మాకు. వేదశాస్త్ర పురాణాలు అన్ని విద్యలు కూడా నీ యాన నీ మీద ఒట్టు, ఖచ్చితంగా ఇవన్నీ మాకు రాజమార్గాలు అని చెప్తూ ఉన్నది. సరే, ఈ అర్ధశిల్పంలోనే అయ్యా ఒక పద్యం ఉన్నది, దాన్ని వస్తాయి ముందు వస్తాయి. అర్ధశిల్పంలో వ్యాసుడు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఈశ్వరుణ్ణి. ఒకే చరణం. శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిఫ్ఫ. ఇదే పోతన గారు కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిఫ్ఫ. కానీ పోతన గారు చేతగా కాదు, ఒక అనుకరణం చేశాడంటే అవతల వ్యక్తి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చేయటానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ అర్ధశిల్పంలో ఇంకొక పద్యం, దాంట్లో 4వ చరణం చదువుతాను శేషపద్యంలో.
కొక్కురోపోయని కొమ్మరిసాని రథంబు. ఇక్కడ వ్యాసుడు సూర్యాస్తమయ వర్ణన చేస్తున్నాడు. దాంట్లో ఆ సూర్యాస్తమయ వర్ణనలో ఇక్కడ ఒక 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 చరణం, కొక్కురోపోయని కొమ్మరస్వామి రథంబు కంఠంబు సాచి క్రైంకారం ఇచ్చే. కొక్కురోపో అనేటటువంటి ధ్వని అనుకున్న శబ్దం కాబట్టి కుమారస్వామి యొక్క రథము అంటే నెమలి, అది కంఠము సాచి క్రైంకారం చేస్తూ ఉన్నది, అది కొక్కురోపో అని ఈ విధంగా ఆయన స్వభావోక్తి నన్నయ్య గారి లాగానే అత్యద్భుతంగా రాయగలడు. ఇక భావశిల్పం, భావం అంటే సంకల్పంలో నుంచి ఉదయించినటువంటి థాట్స్, ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ భావంలో భావాన్ని బట్టే బలం. మంచి భావాలు కలిగినటువంటి పద్యం 10 కాలాలు బట్టి ఉంటుంది, భావం లేకపోతే తేలిపోతూ ఉంటుంది. లేదు ఊత పదాలు వేసి ఊరికే శబ్దాడంబరం చేస్తే ఆ పద్యం వాడితోటి అంతం అవుతుంది. కాబట్టి పద్యము శాశ్వతత్వం కావాలంటే భావం పుష్కలంగా ఉండాలి. కాబట్టి ఈ భావుకు మంచి భావుకుడైన కవి గొప్ప మహాకవి అవుతాడు. సరే, ఇక్కడ ఒక చిన్న తేటగీతి, పైరి చూడటానికి తమాషా ఏమి ఉండదు, కానీ చూస్తే అద్భుతమైన అర్థం ఉంటుంది. ఆయన భావం అట్లా ఉంటుంది, శ్రీనాథుడు గొప్పతనం అట్లా ఉంటుంది. పైకి కొంచెం ఏడిపిస్తాడు, ఏమి తెలియనట్టుగా ఉంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి పోకళ్ళు అన్నీ ఉన్నాయి, ఈయన పోకళ్ళు విశ్వనాథులో ఉన్నాయంటే బాగుంటుంది. కాలకూటోప సంహారకారి అతడు. శివుడి యొక్క మహిమను గురించి కాశీలో పార్వతీదేవి వ్యాసుడితో అంటూ ఉన్నది. శివుడి యొక్క మహిమ ఏమిటంటుంది పార్వతి? కాలకూటోపసంహారకారి అతడు. త్రిపుర 4 వాక్యాలు. త్రిపుర దైత్యాధిపతుల మర్దించినతడు, నిగ్రహానుగ్రహ ప్రౌఢి నిపుణుడతడు, సంతతము దేవ వేశ్యాభుజంగుడతడు. ఇదే. సరే, ఒక చరణం చెప్తాం. కాలకూట ఉపసంహారకారి అతడు. కాలకూట విషయాన్ని ఉపసంహరించినటువంటి వాడు. ఈ అతడు అంటే ఏమిటి అర్థం? అతడు అనేది ఏదో అతడు అంటే మామూలు అతడు అనే కాదు. సంస్కృతంలో ఆధ్యాత్మిక పరిభాషలో వేదాంతంలో అతడు అంటే తత్శబ్దం. తత్శబ్దం ఎప్పుడు కూడా పరమాత్మని పరబ్రహ్మని చెప్తూ ఉంటుంది. అందుకని కాలకూట ఉపసంహారకారి అతడు అంటే ఆ పరబ్రహ్మ, ఆ ఈశ్వరుడు అని దానికి అర్థం. కాబట్టి ఈశ్వరుడు యొక్క తత్వము తత్శబ్దవాక్యం, పరమాత్మ కాబట్టి. సరే, ఇక్కడ అటువంటిదే భావశిల్పంతో సరస్వతీదేవి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కంఠపీఠికను ఓంకార ఘంట మొరయ చెలుగు కావుత మనక్షత్ర సీమ కవి కుటుంబము పాలిటి దివిజ సురభి జలస సంభవబోటి భాషావధూటి సరస్వతీదేవి కంఠపీఠికలో ఓంకార ఘంట మ్రోగుతూ ఉండగా చెలుగు గావుత నా కంఠంలో ఉండుగాక. కాశీఖండంలో వాణిస్తవం చేస్తున్నాడు శ్రీనాథుడు. కంఠపీఠికలో ఇక్కడ కంఠం అనేది ఒక పీఠిక, ఒక పెట్టె లాగా ఉన్నది లోపల. దాంట్లో ఓంకార ఘంట మొరయ, ఓంకారం అనేటటువంటిది ఒక గంట మోగుతూ ఉన్నది. చెలుగు కావుత అది విజృంభించుగాక. కాబట్టి ఓంకార ఘంట చెలుగుతూ ఉందంటే ఓంకారము మరి కంఠంలో నుంచే వస్తుంది. ఆ ఓంకార ఘంట శబ్దం ఎందుకు వాడాడంటే ఘంటానాదంలో ఓంకారం యొక్క 4వ సౌండ్ ఉందే, అకార ఉకార మకారముల తర్వాత ఆ తురీయమైనటువంటి సౌండ్ నాదం, ఆ నాదమే పరబ్రహ్మ కాబట్టి దాన్ని తెలుపుతూ ఉంటుంది. ఇక్కడ ఆ పరబ్రహ్మ 2 రూపాలుగా ఉన్నాడు. శబ్దబ్రహ్మ, పరబ్రహ్మ. శబ్దబ్రహ్మ యొక్క అంతవరకు వస్తే సరస్వతీదేవి శక్తి అంతవరకు, ఆ తర్వాత ఈశ్వరుడు శక్తి, ఆ పరబ్రహ్మ. అది ఉపనిషత్తుల యొక్క ప్రమాణం. సరే, ఈ భావశిల్పంలో చంద్రోదయాన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ అలంకారం సందేహాలంకారం. ప్రమాణాల్లో 12 ప్రమాణాల్లో సందేహ ప్రమాణం కూడా ఒకటి ఉన్నది. కాదు ఇది ఉదయాద్రి, ఏటి చంద్రోదయం కాదు ఉదయాద్రి కనకకూటంబిది డంబైన పానవట్టంబు కాని అని అంటున్నాడు. అంటే ఆయనకి ఎక్కడ చూసినా ప్రకృతిని కూడా శంకరుడితోటి శివలింగంతో అన్వయిస్తూ చెప్తాడు. అది ఉదయాద్రి ఉదయ పర్వతం మీద ఉన్నటువంటి కనక బంగారు కూటం మేరు శిఖరం కాదయ్యా, పానవట్టము. కాబట్టి శివుని యొక్క శివలింగం చుట్టూ ఉన్న పానవట్టము అని ఆ యొక్క ఉదయగిరి చంద్రుడిని గురించి వర్ణన చేశాడు. ఇంకా సూక్తి శిల్పంలో సూక్తి అంటే సుఉక్తి, చమత్కారమైనటువంటి మాటలు. ఈ చమత్కారమైన మాటలు అనేక రకాలుగా ఉండొచ్చు. వ్యాసుడు కాశీ వదిలి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన వదలలేక ఆయన ఇట్లా చెప్తున్నాడు, బాధపడుతున్నాడు.
శేషపద్యం. పరమ కళ్యాణి ఓ భాగీరథి గంగ వాద్యభావిని పోయి వత్తునమ్మ. కాబట్టి పరమ కళ్యాణి, కళ్యాణి శబ్దం శుభ సూచకం. ఓ ఓ ఓ భాగీరథి గంగ, భగీరథుని యొక్క భాగీరథి అనే పేరు మనకి భూలోకం గంగకే పేరు. హిమాలయ పర్వతం యొక్క గంగకి మందాకిని అని పేరు. కాబట్టి ప్రతి శబ్దం దగ్గర చాలా జాగ్రత్తగా ఆయన వాడుతూ ఉంటాడు. వాద్యభామిని పోయి వత్తునమ్మ. కాబట్టి నేను వెళ్ళొస్తానని మామూలుగా మనుషులకి చెప్పినట్టే ఆయన చెప్తున్నాడు గంగా నదికి ఈ విధంగా. కాబట్టి ఇక్కడ ఒక సూక్తి శిల్పంలో అంతిమ దశలో రాసిన 2 పద్యాలు తీసుకుందాం. కవిరాజు కంఠంబు కౌగలించెను కదా పురవీధునెదురండ పొగడదండ, సార్వభౌముని భుజాస్తంభమెక్కెను కదా నగరి వాగట నుండు నల్లగుండు, ఆంధ్ర నైషధకర్త అంఘ్రయుగ్మంబున తగిలి ఉండను కదా నిగళయుగము, వీరభద్రారెడ్డి విద్వాంసముంజేత విజయమందెను కదా వెదురుగొడియ, కృష్ణ వీరమ్మ కొనిపోయే ఇంత ఫలము విలబిలా చులితిపోయే తిలలు పెసలు, బొడ్డు పల్లెను గొడ్డేటి మోసపోతి ఎట్టు చెల్లింతు టంకంబు 7 నూర్లు. ఇక్కడ పద్యం అంతా చెప్పుకోక్కర్లేదు, స్పష్టంగా ఉన్నది. కవిరాజు కంఠమును కౌగులించుకున్నది పురవీధిని ఎదురండ పొగడదండ. ఒక పొగడదండ వేశారు ఈయనకి. చివరికి ఈయనకి వజ్రశిల దగ్గరికి తీసుకెళ్తూ ఉరి వేశారు. లేకపోతే ఈ యొక్క ఉరి యొక్క లక్షణాలన్నీ కూడా ఇవ్వేను అని ఆయన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అన్నారు. సరే, ఆయనకు ఉరి వేశారో లేదు తర్వాత సంగతి. మొత్తానికి పొగడదండ వేశారు. పొగడదండ అనేది శుభప్రదం కాదు, అది వేసి అవమానం చేశారన్నమాట. కవిరాజు కంఠం, నా కంఠము అని అనకుండా కవిరాజు కంఠంబు అన్నాడు. అంటే ఉత్తమ పురుషులో చెప్పలేదు, ప్రథమ పురుషులో చెప్పాడు. ప్రథమ పురుషులో చెప్పటం అనేది వినయ సూచకం. ఇక్కడ కవిరాజు కంఠంబు కౌగలించెను కదా పురవీధిని ఎదురండ పొగడదండ. పురవీధిలో 10 మందిలో ఎదురండలో పొగడదండ వేశారు అనకుండా పొగడదండ కౌగలించిందని చమత్కార ప్రియంగా వాడాడు. అంటే ఏది చెప్పినా సాధారణమైనటువంటి పద్ధతిలో వాక్య విన్యాసం చేయడు. కాబట్టి చాలా చమత్కార ప్రియుడు కాబట్టి కవిత్వపరంగానే చెప్తాడు ఆయన. అదే కవిత్వం అంటే. సార్వభౌముని భుజాస్తంభం ఎక్కెను కదా నగరి వాకిట నుండి నల్లగుండు. ఒక నల్లగుండు ఎప్పుడూ బరువుగా ఉంటుంది, అది తీసుకొచ్చి ఈయన నెత్తి మీద పెట్టారు. నెత్తి మీద పెట్టి భుజాస్తంభం భుజాల మీద పెట్టారు అని అల్లా. సార్వభౌముని, అసలే సార్వభౌముడు అంటేనే అర్థం ఏమిటి? సర్వభూమిని భరించేవాడు. శబ్దం కూడా ప్రతి శబ్దం కూడా జాగ్రత్తగా తూచి ఔచితీవంతంగా రాయగలడు. సార్వభౌముని భుజాస్తంభము ఎక్కను కదా. కాబట్టి ఈ నల్లగుండు, ఈ నగరవాగిట్లో ఉన్న నల్లగుండు కాస్త భుజాస్తంభం మీద ఎక్కింది. అంతా కూడా థర్డ్ పర్సన్లోనే చెప్తూ ఉన్నాడు, ప్రథమ పురుషులోనే చెప్తున్నాడు. అట్నే ఆంధ్ర నైషధకర్త, అట్నే వీరభద్రారెడ్డి, తర్వాత కృష్ణవేణమ్మ తిండిపోయి. ఇక్కడ శ్రీనాథుడు బొడ్డుపల్లి అనే గ్రామాన్ని కౌలు తీసుకున్నాడు. సరే, అది కాస్త మొత్తానికి వరద వచ్చి కొట్టుకుపోయింది. సరే, ఆ కొట్టుపోయిన తర్వాత 700 టంకములు ఆ రోజుల్లో నాణ్యములు. కాబట్టి వాళ్ళు వచ్చారు, కళింగ గజపతులు వాళ్ళు వచ్చేసి రెడ్డి రాజులు అందరూ అంతరించారు. వీడు రెడ్డి రాజులను తెగపోయాడు కాబట్టి వీడి మీద కచ్చ ఉన్నది వాళ్ళకి. వాళ్ళని కూడా పొగడమన్నాడు, వాళ్ళని తిట్టమన్నాడు. ఆ పని నేను చేయలేను, చరిత్రహీనైపోతాను అని ఉంటుంది. ఇదంతా భావనే, ఎక్కడ చరిత్ర ఉండదు, రికార్డు. కాబట్టి చివరికి ఆయన 700 టంకాలుకి శిక్ష వేశారు. అది చెల్లించలేక ఎవరో ఒకరు వచ్చి అభిమానులు ఇస్తారు, కానీ శిక్ష వేసిన వాడికి ఎవరు హెల్ప్ చేయరు. అదే జరిగి ఉండొచ్చు. ఇదంతా ఊహాగానమే. కానీ నాకు అనిపిస్తుంది ఆయన ఈశ్వరుని యొక్క భక్తుడు కాబట్టి, మనకి దైవభక్తి బాగా విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, మహాపండితుడు కాబట్టి, యోగశాస్త్రాది అనేక అన్ని దక్షిణా పండితుడు కాబట్టి, ఈయన ఈశ్వరార్చన కళాశీలుడు కాబట్టి చివరికి ఈశ్వరుడే చివరికి ఆయన్ని కైలాసానికి చేర్చుకొని ఉంటాడు. అయితే మరి ఈ బాధలు ఎందుకంటే ఈయన అహంకార ప్రియుడు, అహంకారంతో ఉన్నాడు. పోతంలాగా వినయ సంపన్నుడు కాదు చివరి దశలో. ఈ అహంకారం చివరిలో ఆయనకి ఈ యొక్క ప్రారబ్ధ కర్మ అది కూడా నాశనం చేయగలడు స్వామి భగవంతుడు. కానీ వీడు అహంకారంతో ఉన్నాడు కాబట్టి ప్రారబ్ధ కర్మ అనుభవించిన తర్వాత తను తీసుకుందామని అనుకున్నాడు. అందుకని ఈ ప్రారబ్ధ కర్మని అనుభవించాడనమాట. కాబట్టి ఈ కష్టాలు శ్రీనాథుడికి. ఆ తర్వాత ఆయన కైలాసం వెళ్ళి ఉంటాడు. గ్యారంటీ ఏమిటంటే శివభక్తుడు కాబట్టి.
అసామాన్య శివభక్తుడు కాబట్టి ఏ దైవభక్తి అయినా ఆయన్ని మోక్షం ఇచ్చే దేవుళ్ళు ముగ్గురే, విష్ణువు, శివుడు, త్రిపుర సుందరీ దేవి ముగ్గురే. కృష్ణవేణమ్మ, ఇక్కడ కృష్ణవేణమ్మ కొనిపోయే ఇంత ఫలము, కృష్ణవేణి అనేది తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ అమరావతి మా కోడలి గారి ఊరు అదే, అక్కడ అడిగాను ఇక్కడ ఏంటి బొడ్డుపల్లి ఎక్కడుందని. మా గురువు గారు బొడ్డుపల్లి బొడ్డు సుబ్రహ్మణ్యం ఎవరు ఆ బొడ్డుపల్లి పురుషోత్తం గారు ప్రొఫెసర్ కూడాను, ఆ పేరు కూడా అదే ఉంది, ఆయనే చెప్పలేదు, ఇవి ఇక్కడ చెప్పలేదు ఎవరు. కొంతమంది అన్నారు బొడ్డుపల్లి అనే గ్రామం ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నామండి కానీ ఇప్పుడు లేదు ఆ గ్రామం అన్నారు. కాబట్టి అది సరే. ఇక్కడ బిలబిలాక్షులు తినిపోయే తెల్లలు పెసలు వేశాడు అయ్యగారు కవులకిచ్చి, అవి కాస్త కొట్టుకుపోయినాయి. అవి కాస్త పొలం కాస్త పోయింది, ఫలితం అంతా పోయింది. ఆ తెల్లలు పెసలు వేస్తే అవి కాస్త బిలబిలాక్షులు తినిపోయినాయి. బిలబిలాక్షులు ఇదే చమత్కార ప్రయోగం. బిలబిలాక్షులు అంటే ఏమిటి? సూక్తి శిల్పంలో బిలబిల అనేది ధ్వని అనుకున్న శబ్దం, బిలబిల. దానికి అక్షులు అనేది సంస్కృతాన్ని తీసుకొచ్చి జాయింట్ చేశాడు. చేయవచ్చునంటే చేయకూడదు, ఆయన సార్వభౌముడు కాబట్టి సరదాగా చేయవచ్చు, చేశాడు. కాబట్టి బిలబిల అంటే బిలబిల అనేది ధ్వని అనుకున్నాడు. బిలబిల అంటే ఇట్లా ఇట్లా కళ్ళాపుతూ చూస్తూ ఉండేది. ఇక్కడ అదేంటంటే పందికొక్కులు మొదలైనటువంటివి అన్నమాట. వాటికి బిలబిలాక్షులు అని ఒక నామకరణం చేశాడు. అవి తెల్లలు పెసలు తిన్నాయి. అది కాస్త మొత్తం 700 బాకీ తేలాను. సరే, ఇంకో సూక్తి శిల్పంలోనే కొంత ఇక కాశికా విశేష కలశ వీరారెడ్డి రత్నాంబరములు ఏ రాయడిచ్చు, మొత్తం కొంతమంది పేర్లు లిస్ట్ అంతా పెట్టాడు. ఈ పద్యాలన్నీ కూడా, ఈ 2 పద్యాలు శ్రీనాథుడు నిజంగా చచ్చిపోయేటప్పుడు రాశాడని అనుకోకూడదు. ఆయన నోరు మెరిపితే పద్యాలే వస్తాయి కవికి, చివరి దశ వరకు అంతే. కాబట్టి ఇక్కడ దీంట్లో ఆయన స్మరించుకున్నాడు. మహానుభావులైనటువంటి రెడ్డి రాజులందరూ కూడా మహావీరులే కాకుండా వాళ్ళందరూ శివభక్తి పరాయణులు. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాధిపతులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న నౌకర్లు, వీళ్ళందరినీ కూడా స్మరించుకొని శిశువైద్యంలో పెట్టాడు. అయితే ఇక్కడ వీళ్ళందరూ చచ్చారు అనక, వాళ్ళందరూ ఎవరు ఉన్నా పాపం రక్షించేవాళ్ళు, అందరూ అయిపోయినారు. అయితే వాళ్ళు చచ్చారు అనకుండా మరి కవిత్వంలో చెప్పాలి కాబట్టి డొంకుతిరుడుగా ఆయన చమత్కారంతో చెప్తున్నాడు. కాశిగా విశేష కలిసి వీరారెడ్డి, ఆయనలో కలిసిపోయినాడు వీరారెడ్డి. రత్నాంబరములు ఏ రాయడిచ్చు, కైలాసగిరి పెండ మైరారి విభుడేది, దినవెచ్చము ఏ రాజు తీర్పగలడు. తర్వాత ఇవన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. రంభకూడె తెనుగు రాయ రాహుతుండు, తెలుగు రాయలు రంభని దగ్గరికి వెళ్ళాడు. అంటే సరైన అర్థం నేను చెప్పలేదు, మీకు అర్థం తెలుసు కాబట్టి రంభకూడే అన్నాడు అక్కడ. కాబట్టి ఏదో రంభని దగ్గరికి వెళ్ళాడని కొంచెం జాగ్రత్తగా చెప్పాను. రంభకూడి తెనుగురాయి రాహుతుండు, కస్తూరికి ఏ రాజు ప్రస్తుతింతు, కస్తూరికా భిక్ష అక్షయంబక సాంపరాయని తెలుగాధీశ, కస్తూరికా భిక్షాదానము చేయరా సుకురాటు బృందారక శ్రేణికి. ఏం చేసుకుంటావా అంటే దక్షారామ చలిక్య భీమవర గంధర్వాప్సో భామిని వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్ అన్నాడు. అటువంటి ఆయన కస్తూరి ఎవరిని అడగను, ఆయన కాస్త వెళ్ళి రంభ దగ్గరికి వెళ్ళిపోయినాడు. స్వర్గస్థుడయ్యే విశ్వన మంత్రి, మరి హేమపాత్రాన్నము ఎవ్వని పంక్తి కలదు. కాబట్టి విశ్వన మంత్రి కాస్త వెళ్ళిపోయినాడు. బంగారు పాత్రలో ఎట్లా తింటాను, ఎక్కడ తిన్ను, ఇవన్నీ కూడా ఆయన వైభోగాలు అనుభవించినవి. భాస్కరుడు మున్నే దేవుని పాలు కరిగే. భాస్కరుడు మా ఊరు వాడు, వినకొండ రాయన భాస్కరుడు. ఆయన దేవుని పాలికి ముందే వెళ్ళిపోయినాడు. కలియుగంబున ఇక ఉండ కష్టమనుచు దివిజ కవివరులు గుండెలు దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికే. నువ్వు చచ్చేవాడు చావకుండా మళ్ళీ దివిజ కవుల వరుల గుండెలు దిగ్గురనగా, ఇదేమిటంటే దర్జా, సార్వభౌముని యొక్క లక్షణం అది. చచ్చేటప్పుడు కూడా చాలా గంభీరంగా రాజసంగా దివిజ కవివరుల అక్కడ స్వర్గలోకంలో ఉన్నట్టు కవివరులు కవిశ్రేష్ఠుల యొక్క గుండెలు గుబాలనేటట్టుగా నేను వెళ్తున్నాను అని చెప్పాడు. సంవాద శిల్పం, సంవాదంలో ఉండేటటువంటి చమత్కారం. అయ్యా సమయం ఎంత ఉందో చెప్పండి నాకు. సమయం చూసి బాబు ఇంకా ఎంత అయిపోయిందండి. అట్లయితే సంవాద శిల్పం ఒకటి ఉంది. ఈ సంవాదంలో అత్యద్భుతమైనటువంటి మరి సామాజికమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని
తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సందర్భోచితంగా మాట్లాడటమే సంవాదం, దాంట్లో శిల్పము. తర్వాత మనస్తత్వ చిత్రణ శిల్పం. మనస్తత్వం అంటే అవతల వ్యక్తి యొక్క హావభావాల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం, అది మనస్తత్వ చిత్రణ శిల్పం. నాట్యశిల్పం. నాట్యశిల్పం అంటే నాట్యం చేయటం అని కాదు. నాట్యం అంటే నాట్యములో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అభినయము మొదలైనటువంటివి, ఆ యొక్క హావభావాలు, అభినయము, ఇవన్నీ భూ విక్షేపాదులు, ఇవన్నీ కూడా నాట్యశిల్పంలోకి వస్తాయి. కాబట్టి ఇది కూడా నాట్యశిల్పం. ఇక్కడ తల్లి ఇక్కడ భీమఖండంలో చాలా పద్యాలు నాట్యశిల్పంతో కూడినవే. వ్యాసుడు బాధపడటం, ఆహారం లేకుండా, ఆ తర్వాత ఈశ్వరుడు పరీక్షించటం, ఈ దృశ్యాలన్నీ నాట్యశిల్పంలోకి వస్తాయి. తర్వాత దృశ్యశిల్పం. ఈ దృశ్యాన్ని చిత్రీకరించడం మహాకవులు చేసినటువంటి గొప్ప విషయం. ఈ దృశ్య శిల్పాన్ని ఆంధ్ర భూభువన మధ్యము పుండరీకంబు సప్తగోదావరి జలము తేనె బ్రహ్మ సంవేద్యాది భౌతీర్థములు రేకులు అక్కరులు చారు దివ్యస్థలంబులు నాళంబు లవణాబ్ది వేలా విభాగంబు కళ్యాణ భోగ మోక్షములు తావి దక్షవాటి మహాస్థానంబు కన్నిక భీమనాయకుడు శివుడు గౌతమి సింధు కౌంతేయ కన్వ నదులు తుల్యభాగయు ఏలేరు తుమ్మికొనలు భువన సంభావ్యమైన ఈ పుణ్యభూమి అనగా సంసార తాపశాంచౌషధంబు. ఇది పద్యం. కాబట్టి ఆంధ్రదేశం అంతా కూడా ఒక పుండరీకం తెల్లదామతో పోల్చాడు. దాన్ని బట్టి ఆ వర్ణన అంతా వచ్చింది. ఇది స్వభావోక్తి అలంకారమే కాకుండా అత్యద్భుతమైన దృశ్య శిల్పం. ఇలాంటి ఇక్కడ దృశ్య శిల్పము, నాట్యశిల్పం, ఈ రెండు సంస్కృతంలో మాఘ కవి అత్యద్భుతంగా ప్రదర్శించాడు. మాఘుడు మొదటి సర్గలోనే చాలా ఇక్కడ డైరెక్టర్లు చేసే షార్ట్స్ ఉన్నాయే, ఆ షార్ట్స్ అన్ని కూడాను మాఘ కవి మొదటి ఆశ్వాసంలో తన శిశుపాధంలో ప్రదర్శించాడు, శిశుపాల వద్దలో. అటువంటి మళ్ళీ నాట్యశిల్పం దృశ్య శిల్పము మాఘకవిలాగా ఎవరూ చిత్రించలేదు. శ్రీనాథుడు కొంతవరకు పర్వాలేదు. రూపశిల్పం, రూపాన్ని చిత్రించటం. రూపం అంటే మనకి మన మనిషి యొక్క ఆకారం, లేకపోతే ఏ వస్తువు అయితే ఆ వస్తువు యొక్క ఆకారం జాగ్రత్తగా చిత్రీకరించడం. వాక్యశిల్పం. వాక్యశిల్పం అంటే మనం వాక్య విన్యాసం, వాక్యంలో అనేక రకాలైనటువంటి విన్యాసాలతో మాట్లాడితే ఆకర్షణీయంగా ఉంటుంది, లేకపోతే ఎవడో వినడం. అందుకోసం రసోచితమైనటువంటి నానా విధమైనటువంటి వాక్యముల యొక్క విన్యాసము అది ఉంటే వాక్యశిల్పం అంటారు. కాబట్టి ఇక్కడ చివరిసారిగా సర్వజ్ఞ నామధేయము శరువునకే రావుసింగ మహీపాలునకే ఉరివించెల్లును తక్కువ సర్వజ్ఞుడంట కుక్క సామాన్యం అనుటే. కాబట్టి అక్కడికి వెళ్ళి సింగ భూపాలుడి దగ్గరికి వెళ్ళి పద్యం చెప్పాడు ఆశువుగా. సర్వజ్ఞ అనే నామధేయము శరువుడికి ఉన్నది, ఈశ్వరుడికి ఉన్నది. శరువుడు అంటే సమస్తం వ్యాపించిన వాడు, ఈశ్వరుడికి ఉంది. మళ్ళీ నీకు రావుసింగ మహీపాలునకే మళ్ళీ నీకే ఉన్నదయ్యా, ఉరివిని చెల్లును. తక్కువ ఇతరులని సర్వజ్ఞుడు అనటం కుక్కను పట్టుకొని ఏనుగు అంటాం వంటిది అన్నాడు. ఇక రెడ్డి రాజులు పట్టుకున్నారు. ఏమిటయ్యా వాడిని తెగ పోయిడొచ్చావు, ఇది సబబ అంటే అక్కడ కాకు అనేటటువంటిది ఒకటి పెట్టాను, అక్కడ ధ్వని. ఇక్కడ సర్వజ్ఞ నామధేయము శరువునకే, సర్వజ్ఞుడనే పేరు శరువుడికి ఈశ్వరుడికే ఉన్నదయ్యా. రావుసింగ మహీపాలునకు ఏ ఉరివించెల్లును, రావుసింగ జనపాలునకు ఏ ఉరివించెల్లును, ఏ భూమి చెల్లుతుంది ఈయన పెట్టుకున్నాడు. తక్కువ సర్వజ్ఞుడంట, మరి శివుడు కాకుండా తక్కువ ఇతరుల్ని సర్వజ్ఞుడు అంటూ ఉండే కుక్క పట్టుకొని ఏనుగు అంటూ వంటిది అని అక్కడ తిట్టేసి వచ్చానయ్యా అన్నాడు. ఆ విధంగా ఇదంతా కూడాను మనకి చూపించారు. ఛందశిల్పములో ఛందస్సుకు సంబంధించినటువంటి గణాలు విన్యాసాలు చేయటం, మనకి సంస్కృతంలో లేనటువంటి యతిప్రాసలు తెలుగులో ఉన్నాయి కాబట్టి యతిప్రాసల్లో కూడాను అత్యద్భుతమైన విన్యాసాలు చేయటము, ఛందస్సులు రసానుగుణంగా రసోచితంగా సందర్భశుద్ధిగా ఈ యొక్క ఛందస్సును నడపటము, ఇవన్నీ ఛందశిల్పానికి వస్తుంది. దీని మీద ప్రత్యేకించి పాటిపండు మాధవశర్మ గారు పరిశోధన చేశారు, చక్కగా చేశారు. ఈ విధంగా చివరిసారిగా ఆయన సరస్వతీదేవి యొక్క ప్రార్థన ఎక్కువగా ప్రతి కావ్యంలో కూడా సరస్వతి ప్రార్థన చేసి ఉన్నాడు శ్రీనాథుడు. దినారటం కాల తీర్థమాడించితి దక్షిణాదీశ ముత్యాలశాల, ఇలాగ ఇవన్నీ చివరితో చెప్తూ సరస సద్దు నిండుకొని ఎటులు మెప్పించదో నన్ను ఇక మీద రావుసింగ మహీపాలు ధీవిశాలు నిండుకొలున్న నెలకొని ఉండి నీవు సరస సద్గుణ నికురుంబ శారదాంబ అని ఇక్కడ సర్వజ్ఞుడి యొక్క
వారి ఆస్థానంలో బంగారు శారదా విగ్రహాన్ని చూసి అక్కడ మరి అక్కడ ప్రౌఢదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి శారదమ్మని ఆయన లేదండి సర్వజ్ఞ సింగ భూపాలుడి యొక్క ఆస్థానంలో ఉన్న శారదాదేవిని వర్ణన చేసి ఉన్నాడు. ఈ విధంగా శ్రీనాథ మహాకవి తన యొక్క ప్రతిభా పాఠవంతో మహాకావ్యములలో అంతా ప్రదర్శించి ఆయన చివరి దశలో మరి విషాదభరితమైనటువంటి జీవితాన్ని గడిపి మరి అత్యంత శివభక్తి పరాయణుడు కాబట్టి తప్పకుండా మోక్షం పొంది ఉంటాడు. కాబట్టి ఆ ప్రారంభ కర్మ వలన ఆయన ఆ కష్టాలు అనుభవించాడు చివరి దశలో. ఈ అహంకారం అనేటటువంటిది ఒకటి ఆయనలో లోపం. ఆ తర్వాత ఇంత మహాపండితుడు కూడా తర్వాత ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఎన్నో గౌరవాలు పొందాడు, ఎన్నో ప్రశంసలు పొందాడు, అహంకారానికి తట్టుకోలేకపోయినాడు. ఎవరైనా అంతే ఆ సమస్యలు. ఒక్క పోతన లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, మొదట్లో పోతనకు తప్పుడుగులు వేసినా కొంచెం ఏదో శృంగారం వైపు భోగి దంటకని చెప్పినా చివరిసారి భాగవతాన్ని పరమ నిష్ఠతోటి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదని మొదలెట్టి రాశాడు. అందుకోసం భాగవతం జోలికి ఎవరు రాలేదు, అంత నిష్ఠ మనకు లేదని. ఆ విధంగా మరి పోతున్న అటువంటి పరిస్థితుల్లో శ్రీనాథుడు లేడు. ఇంకోటి ఏంటంటే శ్రీనాథుల్లో అహంకారం ఒకటే కాకుండా శృంగార రసం. ఈ శృంగారం అనేటటువంటిది శృంగార శబ్దానికి రసము ఒక రసం నవరసాల్లో. కానీ శృంగారం అంటే ఆ మామూలు అర్థం ఏంటంటే అలంకారం అని అర్థం. కాబట్టి ఒక అలంకారం అని శృంగారం చేశారా అలంకారం చేశారా అని అర్థం. కాబట్టి ఈ సరే ఇక్కడ కావ్యపరంగా రసం అనే ఈ శృంగార రసం అంత విపరీతంగా ఆయన ఆదరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి యొక్క పరమార్థము శృంగారసం కాదు, కాబట్టి శాంతరసమే. కాబట్టి సత్వగుణం శాంతరసం ఇది చివరి దశలో అన్నా అలవడాలి. ఆయన కావ్యాల్లో ఇక్కడ రాయ వేశ్య భుజంగుడతడు అంటాడు. ఇక్కడ వేశ్యలకి భుజంగుడు విటుడు అంటాడు శివుని పట్టుకొని. ఆ శబ్దం ఎందుకు వాడాలి? అయితే అక్కడ శ్రీనాథ మహాకవి కాబట్టి అక్కడ ఒక చమత్కారం పెట్టి ఉండొచ్చు. ఇక్కడ రాయ వేశ్యలకు భుజంగుడు అంటే సర్పము అని అర్థం, భుజంగుడు అంటే సర్పములు ధరించిన వాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ వేశ్యలకి ఆయన సర్పము లాంటి వాడు అని కూడా అక్కడ కొంచెం ఔచిత్యం తీసుకోవచ్చు. ఈ విధంగా శ్రీనాథుడిని మనం విమర్శన పద్ధతిలో రక్షించడానికి ప్రయత్నం చేసినా ఆయన మహాకవి స్థానం మాత్రం ఏమాత్రం తగ్గదు. ఆయనలో ఉన్న లోపం శృంగార రసానికి ఎక్కువగా తల వంచటం, తర్వాత భక్తి రసంలో కూడా కొంచెం శృంగారం జాయింట్ చేయటం, కొంచెం చిట్టాటి చిరు లోపాలు ఉన్నాయి. కానీ మహాకవి ఆయన శైవ గ్రంథాలన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి శివభక్తి పరాయణత్వంతో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహాకవి శ్రీనాథుడు. శ్రీ అంటే 12 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీ సరస్వతి పార్వతి. ఇక్కడ శ్రీ అంటే ఇక్కడ లక్ష్మీనాథుడు అనే కాకుండా శ్రీ అంటే సరస్వతీనాథుడు అని అర్థం. శ్రీ అంటే జ్ఞానము కాబట్టి ఇక్కడ జ్ఞానమునకు నాథుడైన వాడని ఒక అర్థము. ఇట్లాగా అనేక అర్థాలు తీసుకోవచ్చు. అన్నీ సార్థకం చేసిన వాడు శ్రీనాథ మహాకవి. మనం పరిపూర్ణమైనటువంటి శ్రీనాథ మహాకవి యొక్క కవిత ఆవిష్కరణ చేసి మనం కొంత సంతోషం పొందాము అని అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.